సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. వాట్ ఈజ్ ఎన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్? క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ని ఇన్ టైంలో, ఇన్ బడ్జెట్ లో క్వాలిటీగా డెలివరీ చేయటానికి మనం ఫాలో అయ్యే ప్రాసెస్ నే ఎస్డిఎల్సి అంటారు. సింపుల్ గా డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో ఎవ్రీ లైఫ్ సైకిల్లో మనం ఏముంటాయి అని చెప్తున్నామండి? డిఫరెంట్ phases. At the same time, the SDLC also having an different phases. Each page contains an specific parts. ప్రతి ఈచ్ పార్ట్ లో మనకి స్పెసిఫిక్ థింగ్స్ అనేది ఉంటుంది. ద ఫస్ట్ phase 1 in SDLC life cycle is planning. What is the first one అండి? Planning. ఇంతకుముందు చెప్పినాం కదా, ఇఫ్ యూ పర్ఫార్మ్ ఎనీ టాస్క్ ద ప్లాన్ ఈజ్ నీడ్. మీరు ఏ పని చేయాలనుకున్నా మనకి ఏముండాలి? ఒక ప్లాన్ ఉండాలి. మనం ఈ రోజు ఈ క్లాస్ కండక్ట్ చేయడానికి లాస్ట్ 2 to 3 days నుంచి ప్లాన్ చేసుకుంటూ పోతా ఉన్నాం. మీకు గుర్తుందా? లాస్ట్ వీక్ మనం దీన్ని మిస్ చేసింది. బికాజ్ దేర్ ఈజ్ నో ప్రాపర్ ప్లాన్. మీరు నాకు గుర్తు చేయలేదు, నేను కూడా నాకు గుర్తు లేదు, అందుకే అది మిస్ అయింది. లేకపోతే ఈ క్లాస్ లాస్ట్ వీక్ అయిపోయేది. అంటే ఇఫ్ దేర్ ఈజ్ నో ప్రాపర్ ప్లాన్, రిక్వైర్మెంట్స్ అనేవి కన్సిస్టెన్సీగా మిస్ అవుతూనే ఉంటాయి. మిస్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే వీ డిడ్ నాట్ గెట్ ఎన్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న అవుట్పుట్ ని గెట్ చేయలేము. మేబీ సమ్ టైమ్స్ యూ కెన్ గెట్ ఇట్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వర్కౌట్ అవ్వదు. అందుకే మనం ఇఫ్ ఇట్ ఈస్ ఎన్ స్మాల్ థింగ్ ఆర్ బిగ్ థింగ్ ఆర్ లార్జ్ థింగ్, ఎనీథింగ్ we should follow we are trying to follow one proper plan. So in IT companies, that plan name is called it as SDLC. ఈ ఎస్డిఎల్సిలో ఫస్ట్ మనం ఎగ్జిక్యూట్ చేసే ఫేజ్ ని ఏమంటారు సార్ అంటే ప్లానింగ్ అంటారు. ఓకే అండి. ఈ ప్లానింగ్ లో ఈ ఐటీ కంపెనీలో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? ఇప్పుడు మనకు ఆల్రెడీ ఒక పర్సన్ వచ్చిండు ఐటీ కంపెనీలో. ఎవరండి? క్లయింట్. యాక్చువల్లీ క్లయింట్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఐటీ కంపెనీ, బట్ ఈజ్ మనకి ప్రాజెక్ట్ ఇచ్చేవాడే క్లయింట్. ఓకే అండి. ఈ క్లయింట్ ఇచ్చిన ప్రాజెక్ట్ ఇచ్చిన ఐటీ కంపెనీలో ద ఫస్ట్ పర్సన్ నార్మల్ గా సిఇఓ ఆఫ్ ద కంపెనీ ఉంటాడు. వాళ్ళతో మనకు అవసరం లేదు. ఈజ్ నాట్ ఏమంటారు యాక్టివ్ వర్కర్. వాడు యాక్టివ్ వర్కర్ లో ఉండరు. ఇప్పుడు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ వచ్చి మన ప్రాజెక్ట్ ని డెవలప్ చేయరు కదా. సో ద ఫస్ట్ పర్సన్ ఈజ్ ప్రాజెక్ట్ మేనేజర్. ఎవరు ఉంటారండి? ఫస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు. The project manager prepares an planning. That plan name call it as project management plan, PMP. ఏముంటాయి సార్ పిఎంపి? ఈ పిఎంపిలో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ లో ఏముంటాయి? అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి, దాని డొమైన్ ఏంటి, అందులో ఏ మాడ్యూల్స్ ఉన్నాయి, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో డెవలప్ చేయాలి, ఏ ప్రాసెస్ లో టెస్ట్, ఏ వేలో టెస్ట్ చేయాలి, మాన్యువల్ చేయాలా, ఆటోమేషన్ చేయాలా, ఆటోమేషన్ చేస్తే ఏ టూల్ వాడాలి, ఆ టూల్లో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడాలి, డెవలప్మెంట్ చేయడానికి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడాలి, ఏ మోడల్ వాడాలి. ఎస్డిఎల్సిలో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఏ మోడల్ వాడాలి, ఇవన్నీ డిసైడ్ చేస్తే ప్రిపేర్ చేసేది పిఎంపి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్, ప్రిపేర్డ్ బై project manager. Understood? After prepares one proper plan, then the second phase is requirements gathering. What is the next phase? Requirements gathering. Who gathered the requirement? Who prepared the project management plan? Project manager. Who gathered the requirements? Where they gather the requirements? The question is, requirements ని ఎవరు గ్యాదర్ చేస్తారు, ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తారు?
బిజినెస్ అనలిస్ట్. ఐటీ కంపెనీలో బిజినెస్ అనలిస్ట్ అనే పర్సన్ ఉంటాడు. లేదా యు ఆల్సో క్వాలిటీ యాజ్ మార్కెటింగ్ టీమ్. ఎవరుంటారండి? మార్కెటింగ్ టీమ్ ఆర్ బిజినెస్ అనలిస్ట్. మార్కెటింగ్ టీమ్ గ్యాదర్ చేసిన బిజినెస్ అనలిస్ట్ దగ్గరికి రావాలి. ద నేమ్ ఇట్ సెల్ఫ్ బిజినెస్ అనలిస్ట్. ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తారు సార్ రిక్వైర్మెంట్స్? ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తారండి? ఈ కంపెనీకి వచ్చే ప్రాజెక్టులు 2 టైప్స్ ఉంటాయండి. వన్ ఈజ్ ప్రాజెక్ట్, సెకండ్ వన్ ఈజ్ ప్రోడక్ట్. ఏముంటాయండి? 2 ఉంటాయి. ఒకటేమో ప్రాజెక్ట్ అంటారు, ఇంకోటేమో సింగిల్ పర్సన్, ఇండివిజువల్ పర్సన్ కోసం మనం అప్లికేషన్ ని డెవలప్ చేస్తే ప్రాజెక్ట్. మార్కెట్ కోసం డెవలప్ చేసి మార్కెట్ లోకి ఓన్గా కంపెనీ రిలీజ్ చేస్తే ప్రొడక్ట్. ఒక సింగిల్ పర్సన్ నా దగ్గరికి వచ్చి, నా కంపెనీకి వచ్చి నాకు ఈ అప్లికేషన్ కావాలి అని రిక్వైర్మెంట్స్ ఇస్తే, ఆ పర్సన్ కోసం మనం ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తే దాన్ని ఏమంటారండి? ప్రాజెక్ట్ అంటారు. ఇఫ్ ఇట్ ఈస్ ఎన్ ప్రాజెక్ట్, ద బిజినెస్ అనలిస్ట్ ఆర్ మార్కెటింగ్ టీమ్ గ్యాదర్ ద రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ద క్లయింట్. ఎవరి నుంచి గ్యాదర్ చేస్తారు? క్లయింట్. ఇఫ్ ఇట్ ఈస్ ద ప్రొడక్ట్, దే గ్యాదర్ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ద మార్కెట్. ప్రొడక్ట్ అంటే ఏమని చెప్తున్నా? దానికి ఇండివిజువల్ క్లయింట్ ఉండడు. కంపెనీయే మార్కెట్ లో ఏం రన్ అవుతున్నాయి అని చూసుకొని ఆ రిక్వైర్మెంట్స్ ని గ్యాదర్ చేసి ఒక అప్లికేషన్ ని డెవలప్ చేసి మార్కెట్ లోకి రిలీజ్ చేసుకుంటుంది. విండోస్ ఉంది, మైక్రోసాఫ్ట్ కంపెనీ డెవలప్ చేసి రిలీజ్ చేసింది. ఎవరో వచ్చి నాకు విండోస్ డెవలప్ చేయని అడగలే. గూగుల్ ఉంది, జీమెయిల్ ఉంది. ఇవన్నీ ఏంటి? కంపెనీసే డెవలప్ చేసుకుంటున్నాయి. అదే కంపెనీ, అదే క్లయింట్. ప్రొడక్ట్ బేస్డ్ లో కంపెనీయే క్లయింట్, ప్రాజెక్ట్ బేస్డ్ లో కంపెనీ వేరు, క్లయింట్ వేరు. కంపెనీ వేరు, క్లయింట్ వేరు. నార్మల్ అప్లికేషన్స్ అన్ని కూడా ప్రాజెక్ట్స్. అర్థమైందా? గూగుల్ ఈజ్ ద కంపెనీ కదా. ఒరాకిల్ ఈజ్ ఆల్సో కంపెనీ. మరి ఒరాకిలే డేటాబేస్ రిలీజ్ చేసింది కదా. మరి గూగులే ఆండ్రాయిడ్ రిలీజ్ చేసింది కదా. అర్థమవుతుందా? అది మనకి హార్డ్వేర్ లో ఉంది, శాంసంగ్. ఇలా కంపెనీయే క్లయింట్ అయ్యి కంపెనీయే అప్లికేషన్ డెవలప్ చేసి రిలీజ్ చేస్తే దాని ప్రొడక్ట్ అంటారు. అది ప్రొడక్ట్ అయితే మార్కెట్ నుంచి గ్యాదర్ చేసుకుంటారు. ఈ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అయిపోయిన తర్వాత మరి నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ సార్ అంటే, అమ్మా, రిక్వైర్మెంట్స్ ఎనాలసిస్. డిజైన్ కన్నా ముందు మనం గ్యాదర్ చేసిన రిక్వైర్మెంట్స్ ని ఎనాలిసిస్ చేసుకోవాలి. ఇందులో ఇంకేమైనా మోడిఫికేషన్స్ ఉన్నాయా? ఇవన్నీ ఫిట్ అవుతున్నాయా? ఇవేనా అసలు మనకు కావాల్సినవి? ఎవరు ఎనాలిసిస్ చేస్తారు సార్? గ్యాదర్ చేసిన పర్సన్ ఉంటాడు, అందులో ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు, ఇంకా ఎవరు ఉంటారు? సీనియర్ మెంబర్స్ కూడా ఉంటారు. ప్రాజెక్ట్ లీడ్ ఉంటాడు, టెస్ట్ లీడ్ ఉంటాడు, డెవలప్మెంట్ లీడ్ ఉంటాడు, డిజైనర్ ఉంటాడు, ఆర్కిటెక్ట్ ఉంటాడు. హై లెవెల్ టీమ్స్ అందరు కూడా ఉంటాయి. ఎనాలిసిస్ చేయాలంటే దే షుడ్ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ కదా. ఇవాళ నేను ఫ్రెషర్ పోయినా నన్ను తీసుకుపోయి రిక్వైర్మెంట్స్ ఎనాలిసిస్ చేయంటారా? సో ద సీనియర్ టీమ్స్ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ టు ద ఎనాలిసిస్. ఇఫ్ దే ఫౌండ్ ఎనీ చేంజెస్, దే విల్ అప్డేట్ ఇట్. After analysis the requirement, they will finalize the requirement. Then here the requirement documents are prepared. In IT company, there are different types of requirement document names. Those are BRSD, Business Requirement Specification Document. SRSD, Software or System Requirement Specification Document. Last but not least is FRSD, Functional Requirement Specification Documents. వీటిని ఏమంటారండి? రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అంటారు.
ఈ ఎనాలిసిస్ చేసి రిక్వైర్మెంట్స్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ ఫైనల్ అయిన తర్వాత నౌ దే ఆర్ ఎంటరింగ్ టు ద నెక్స్ట్ phase, that is an design phase. Who prepares the designs? ఎవరు ప్రిపేర్ చేస్తారండి డిజైన్స్? ద పర్సన్ క్వాలిటీ యాజ్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్. ఎవరంటారు? సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ ఉంటారు. ఈ పర్సన్ ఈ ఇన్పుట్, ఇప్పుడు ఈ ఆర్కిటెక్ట్ బిజినెస్ డిజైన్స్ గీయాలి అంటే వాడికి ఏం ఇన్పుట్ ఉండాలి? రిక్వైర్మెంట్స్ ఉండాలి, ప్లస్ ప్లాన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ ఉండాలి, ప్లస్ ఈ రెండింటిని బేస్ చేసుకొని ఏం గీస్తారండి? డిజైన్స్ గీస్తారు. ఈ డిజైన్ ఫేజ్ లో వచ్చే డాక్యుమెంట్స్ 2 టైప్స్ ఉంటాయండి. వాట్ ఈస్ దట్? ఏంటి? హెచ్ఎల్డిడి, ఎల్ఎల్డి. ఇవన్నీ ఆల్రెడీ మనం చెప్పినాయే, కాబట్టి మీరు కొత్తగా మళ్ళీ ఫ్రెష్గా వింటున్నారు కాబట్టి దాన్ని మొత్తం డిలీట్ కొట్టుంటారు. షిఫ్ట్ డిలీట్ కొట్టి మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేస్తారు. నోట్స్ లో రాసుకుంటే ఏం యూజ్? రాసుకోవాలి. Legend. So there are 2 types of design documents we have. One is HLDD, LLDD. High level design document, low level design document. High level design document, high level అంటే ఎంటైర్ ప్రాజెక్ట్ కి సంబంధించిన డాక్యుమెంట్. లో లెవెల్ అంటే పర్టికులర్ పేజ్ కానీ పర్టికులర్ మాడ్యూల్ కి సంబంధించిన డాక్యుమెంట్. ఇప్పుడు ఎస్, అంతే కదా మరి. ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ ని ఎలా ఎలా ప్రిపేర్ చేస్తారని చెప్తున్నాం? ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్, రిక్వైర్మెంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అపార్ట్మెంట్, ఒక బిల్డింగ్, ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారండి. చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మీకు ప్లానర్ డిజైన్ అవసరం కదా. ఆ డిజైనర్ దగ్గరికి వెళ్ళారు. ఎవరు? సివిల్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి సైలెంట్ గా చైర్ లో కూర్చున్నారు. మీకు ప్లాన్ గీసి చేతిలో పెడతారా? యూ షుడ్ గివ్ ద రిక్వైర్మెంట్స్ కదా. మీరేమనుకుంటున్నారో చెప్తేనే కదండి వారు చెప్పి చేసేది. డాక్టర్ దగ్గరకు పోయారు. ఏం జరిగిందంటే డాక్టర్ నువ్వా నేనా అనకూడదు. నువ్వు చెప్పాలి, నాకు జ్వరం తగులుతుందో, నాకు కాలు నొప్పులో, నా చేతుల నొప్పులు అని చెబితే డాక్టర్ దానికి ఏం చేస్తాడు? సొల్యూట్ చేస్తాడు. నేను చూసిన ఈ మధ్య ఆడ వీడియో. ఏం జరిగిందో చెప్పండి డాక్టర్ నువ్వే ఫీజు కట్టాక నువ్వే కనిపెట్టా అన్నాడు. వాడు కొత్తది కనిపెట్టింది అనుకో, వీడికి పడుతుంది అప్పుడు. మూవీలో చూసాను నేను కూడా అదే. ఓకేనా? అంటే ఆ సివిల్ ఇంజనీర్ కి అసలు మన ప్లాట్ ఎక్కడుంది, మనకి ఎంత ప్లేస్ ఉంది, మనం ఎన్ని కట్టాలనుకుంటున్నాం, దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ చెప్తే వాటిని బట్టి వాడు కొన్ని సజెషన్స్ మీకు ఇస్తాడు. ఇప్పుడు మీరు ఒక 3 or 4 ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టాలి అంటే ఒక ప్లాన్ లో ఆ 4 ఫ్లోర్స్ బిల్డింగ్ డిజైన్ ఇస్తాడు. ఇంకో దానిలో ఏమిస్తాడు? ఈచ్ ఫ్లోర్ లో ప్రతి రూమ్ ఎలా ఉండాలనేది కూడా ఇస్తాడు మీకు. ఆ ఫస్ట్ వన్ నే హై లెవెల్ డిజైన్ అంటారు. సెకండ్ ఇచ్చే వాటిని లో లెవెల్ డిజైన్స్ అంటారు. గట్ ఇట్? ఫస్ట్ మనం డెవలప్ చేసేది ఎంటైర్ అప్లికేషన్ ఇలా ఉంటది అని మీకు ఆర్కిటెక్చర్ చూపిస్తారు అంతే. మరి మనం డెప్త్ కి వెళ్ళాలి కదా, 1 by 1 చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మీకు ఆ పర్టికులర్ ప్లాట్ లో హాల్ ఎంత ఉండాలి, బెడ్రూమ్ ఎంత ఉండాలి, కిచెన్ ఎంత ఉండాలని మీకు ఎంటైర్ ప్లాన్ చూస్తే తెలియదు కదా. సో మళ్ళీ ఇండివిజువల్ ప్లాన్స్ ని డెవలప్ చేసుకుంటూ పోతా ఉండాలి. వీటినే డిజైన్ డాక్యుమెంట్స్ అంటారు. ఎవరు ప్రిపేర్ చేస్తారండి? సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్. సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ కూడా ఈ డాక్యుమెంట్స్ కూడా ఫైనలైజ్ అయిన తర్వాత, ఇక్కడ కూడా ఈ డాక్యుమెంట్స్ ఫైనలైజ్ అయిన తర్వాత ద ఫిఫ్త్ ఫేజ్ ఈజ్, ఎందులో ఫిఫ్త్ ఫేజ్ అండి ఇది? ఎస్డిఎల్సి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఎందుకు ఈ ఫేజెస్ అన్ని చెప్తున్నాం అండి మనం? ఎందుకు చెప్తున్నాం? క్లయింట్ వార్నింగ్ ఇచ్చిపోయింది కదా, ఐ నీడ్ అని క్వాలిటీ అని, దానికోసమే ప్లాన్ ఇది. ఓకేనా? సో ద నెక్స్ట్ వన్ ఈజ్
డెవలప్మెంట్ ఆల్సో క్వాలిటీ యాజ్ ఇంప్లిమెంటేషన్. ఈ ఫేజ్ లో వర్క్ చేసే వాళ్ళు ఎవరు సార్ అంటే ఎవరండి? సాఫ్ట్వేర్ డెవలపర్స్. దే ఆర్ ద క్రియేటర్స్. సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఆర్ ద క్రియేటర్స్. వాళ్ళే కదా మరి డెవలప్ చేసేది. సో అప్ టు నో దెర్ ఈజ్ నో లైవ్ అప్లికేషన్. ఇప్పటి వరకు మీ దగ్గర ఏమైనా లైవ్ అప్లికేషన్ ఉందా? రిక్వైర్మెంట్స్ అన్ని డాక్యుమెంట్ లో ఉన్నాయి, ఇక్కడ డిజైన్స్ ఉన్నాయి. డిజైన్స్ అన్ని కూడా మీకు యుఎంఎల్ డయాగ్రామ్స్ లో వస్తాయండి, యూజ్ కేసెస్ డయాగ్రామ్స్ అంటారు. సో ఇప్పుడు ఆ డెవలపర్ అనేవాడు ఆ రిక్వైర్మెంట్స్ ని లైవ్ లోకి తీసుకురావడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు చూడండి, ఈ బిల్డింగ్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు దీనికి ఈ వాళ్ళు ఏమంటారండి, సుతారోళ్ళు అంటారు కదా, సిమెంట్ వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళే కదా ఫస్ట్ దీన్ని నిలబెట్టేది. వాళ్ళ తర్వాత ఇక మనం ఏది చేసినా పెయింట్ వేసేవాడు, కరెంట్ పెట్టేవాడు, వీళ్ళందరూ ఎప్పుడు వస్తారు? దాని తర్వాతే కదా. సో దోస్ ఆర్ ద మెయిన్ మెంబర్స్. నీ ప్లాన్ ని కరెక్ట్ గా నిలబెట్టేది ఎవరు సార్ అంటే ఈ సిమెంట్ చేసేవాళ్ళు, వర్కర్స్. వాళ్ళ తర్వాత రిమైనింగ్ వాళ్ళందరూ వస్తారు. ఇక్కడ కూడా అంతే. ఆ డెవలపర్ నీ రిక్వైర్మెంట్స్ అన్నిటినీ లైవ్ లోకి తీసుకొని వస్తాడు. ఎలా తీసుకొని వస్తారు సార్ అంటే దానికోసం ఈ డెవలపర్ కష్టపడి ఏం రాస్తారండి? కోడ్ రాస్తాడు. అందుకే వాళ్ళని డెవలపర్స్ ఆర్ కోడర్స్ అని కూడా అంటారు. కోడింగ్ రాస్తారు అంటారు. ఎలా రాస్తారు సార్ కోడింగ్? బై యూజింగ్ an ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ సి, C++, జావా, పైథాన్, .NET, జావా స్క్రిప్ట్, రూబీ, డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇన్నిట్లో ప్రజెంట్ మార్కెట్ లో రెండే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రన్ అవుతుంది. అది డెవలప్మెంట్ కైనా ఆటోమేషన్ టెస్టింగ్ కైనా. ఏంటండి రెండు? జావా అండ్ పైథాన్. అయితేనేమో జావా, లేకపోతేనేమో జావా ఈజ్ ఓల్డ్ వన్, ఎవర్ గ్రీన్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంటది. ఈ మధ్య చూసిన చిరంజీవి మూడు మూడు వాళ్ళతోటి వర్క్ చేస్తారంట. సీనియర్ ఎన్టీఆర్ తోటి చేసిందంట, తర్వాత వాళ్ళ తేజ్, ఇప్పుడు మళ్ళీ జూనియర్స్ తో కూడా చేస్తుందంట. 3 generations తో చేస్తాడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంటా అంటాడు. ఈడ కూడా అంతే. జావా ఎప్పటి నుంచో ఉంది, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ వన్. ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్ కదండి. పైథాన్ ఈజ్ న్యూ వన్, అడ్వాన్స్డ్. ఈ రెండే ప్రజెంట్ మార్కెట్ లో లైవ్ లో ఉన్నాయి. పోతే జావా పో, లేకపోతే పైథాన్. అది డెవలప్మెంట్ అయినా టెస్టింగ్ రెండింటికి సేమ్ కాదు, సేమ్. ఇంకేరే ఆప్షన్ లేదు మీకు ప్రజెంట్. ఈ రిమైనింగ్ అన్ని లిటిల్ బిట్, రిమైనింగ్ అన్ని కూడా తక్కువ తక్కువ ఉంటాయి అన్నమాట. క్లియర్? సో ఈ ఫేజ్ లో ఎవరండి? సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఏం చేస్తారు? అప్లికేషన్ ని లైవ్ లోకి తీసుకొస్తారు. ఈ డెవలప్మెంట్ తర్వాత మనకి లైవ్ అప్లికేషన్ అనేది వస్తుంది. ఈ అప్లికేషన్ లైవ్ లోకి వచ్చిన తర్వాత, డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చేసే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పేజ్ ఈజ్ టెస్టింగ్. డెవలప్మెంట్ తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి? టెస్టింగ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్. ఆ డెవలపర్ డెవలప్ చేసిన అప్లికేషన్ ఈ క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా? డెవలపర్ డెవలప్ చేసిన అప్లికేషన్, క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదా అని టెస్ట్ చేయటాన్ని టెస్టింగ్ అంటారు, సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటారు. డెవలపర్ ఈ అప్లికేషన్ ని క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ప్రకారమే డెవలప్ చేసిందా, ఏమైనా మిస్టేక్స్ చేసిందా? ఓకే అండి. సింపుల్ గా ఏమంటారంటే అది క్వాలిటీనా డిఫెక్ట్, క్వాలిటీనా లేదా డిఫెక్ట్. ఎవరు ఐడెంటిఫై చేస్తారు ఇది క్వాలిటీనా డిఫెక్ట్ అని? ఎవరండి? సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్, ఆల్సో క్వాలిటీ యాజ్, యా, ఆల్సో క్వాలిటీ యాజ్ క్యూఏ ఇంజనీర్. క్వాలిటీ ఎష్యూరెన్స్, క్వాలిటీ ఎష్యూరెన్స్. ఎష్యూరెన్స్ అంటే ఏంటి?
నీకేం బాధలేదు, నీ వెనక నేనున్నా, నువ్వు బోరా అంట. ఎష్యూరెన్స్ అంటే ఏంటి? ధైర్యం. నేనున్నా, నేను చూసుకుంటా మొత్తం, నువ్వు పో అంటాడు, నువ్వు రెచ్చిపో అంటాడు వాడు అనుకోండి. క్వాలిటీకి మనం ఏం చేస్తున్నామండి? ఎష్యూరెన్స్ ఇస్తున్నాం. మనకు దగ్గరికి వచ్చిన క్లయింట్ కి 600 అయినా నీకు క్వాలిటీ అప్లికేషన్ డెలివర్ చేస్తానా, నేను ఎష్యూరెన్స్ ఇస్తున్నా, నువ్వు హ్యాపీగా పో అని చెప్తున్నా. ఆ ఎష్యూరెన్స్ ఇచ్చే టీమే సాఫ్ట్వేర్ టెస్టింగ్ టీం. ఎవరిని చూసి ఇస్తుంది సార్? క్లయింట్. క్లయింట్ కాదు ఇచ్చేది, క్లయింట్ కి కంపెనీ ఇస్తుంది. ఎష్యూరెన్స్ ఎవరెవరికి ఇస్తున్నారు? కంపెనీ క్లయింట్ కి ఇస్తుంది. ఏమని? నువ్వు రిక్వైర్మెంట్స్ ఇచ్చిను, బడ్జెట్ ఇచ్చిను, టైం ఇచ్చిను కదా, నువ్వు హ్యాపీగా పోయి నీ పని చేసుకో. నీ బడ్జెట్ లో, నీ టైంలో 100% క్వాలిటీకి నేను ఎష్యూరెన్స్ ఇస్తున్నా. నీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరిని చూసి ఇస్తున్నారు సార్ అంటే, మరి మీరు నేర్చుకొని పోవాలి. మరి మీరు నేర్చుకోకుండా డైరెక్ట్ గా పోయి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ పెడితే వాడు ఎష్యూరెన్స్ పోతుంది ఆడ. అంతేగా. ఇప్పుడు మీ టీముని చూసి వాడు బాహుబలిలో కట్టప్పకు మాట ఇచ్చినట్టు మాట ఇస్తాడు బాహుబలి. నేనున్నా మామ అన్నట్టు మాట ఇచ్చిండు అనుకోండి. మరి మీరేం చేస్తున్నారు? ఎక్స్పీరియన్స్ పెట్టుకొని పోతండి. ఎక్స్పీరియన్స్ పెట్టే వరకు ఓకే, మరి కొంత నేర్చుకోవాలి కదండి. మరి ఎట్ట తయారవుతుందంటే, ఇప్పుడు కొంచెం నయం. ప్రజెంట్ మార్కెట్ బెటర్ కంపేర్ విత్ కరోనా. మరి కరోనా దరిద్రం. కరోనాలో ఐటీ కంపెనీలు, ఐటీలో జరిగినంత దరిద్రాలు ఏడా జరగలేదు. మూన్ లైట్. 1 2 3 4 5. వాడు చెప్తున్నారు చూసారు ర్యాంకులు. 1 మాదే, 2 మాదే, 3 మాదే, 4 మాదే, 5. 5 కంపెనీల్లో జాబ్ చేస్తాడు ఒకడు. 5 ల్యాప్టాప్స్ పెట్టుకుంటాడు వర్క్ ఫ్రమ్ హోమ్. 5 ల్యాప్టాప్స్, 5 పాన్ కార్డులు పెడతారు వాడు. కాదేది డూప్లికేట్ అనర్హం అని ప్రపంచంలో దాన్ని ఫేక్ చేయడానికి ఏదీ లేదు కదండి. దేని చేయలేరు ఫేక్? దేనైనా చేయొచ్చు కదా. ఫేక్ చేయింది ఏది ఉంటుంది చెప్పండి? మీరు ప్రొడక్ట్స్ చూడండి. ఒక ఏమంటారు, మంచి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్ ఉంటే దాంట్లో వాడు ఒక నేమ్ కొంచెం తప్పించి సేమ్ ప్రొడక్ట్ రిలీజ్ చేస్తారు మార్కెట్లో. చూడటానికి సేమే ఉంటది అక్కడ. కొంచెమే లిటిల్, ఎందుకంటే సేమ్ చేంజ్ చేస్తే వాడు కేసు వేస్తారు కదా వీడి మీద. ఆ? ఉన్నాయిగా. అక్కడ మేము పోతుంటే మా పక్కన రోడ్డు మీద పెట్టిద్దామా. వాళ్ళు వాళ్ళు ఎవరంటే, మామూలుగా ఇవి ఉంటారు చూసారా, రోడ్ సైడ్ ఏదో పర్చేజ్ చేసే వాళ్ళు ఉంటారు, అమ్మే వాళ్ళు ఉంటారు. ఆమె రోజు మేము పోయేటప్పుడు వైట్ కలర్ లో మంచిగా యాపిల్ ఎయిర్ పాడ్స్ పెట్టుకుంటుంది. ఏంటమ్మా ఈ కంపెనీ ఏంటంటే, ఆ సెకండ్ ఏముంటది, సెకండ్ కాపీ సార్ అన్నది. నాకు అసలు నాకు కొంతసేపు అర్థం కాలేదు సెకండ్ కాపీ అంటే. నేను సన్ అయినా, ఏమ్మా ఇది ఒరిజినల్ కాదు కంటే సెకండ్ కాపీ సార్ అన్నది. సెకండ్ కాపీ అంటే తర్వాత ఇన్స్టాగ్రామ్ లో చూసింది నేను వీడియో. చూడటానికి అలానే ఉంటాయి, అట్లా అవి కాదు. సో ఎనీథింగ్ వీ కెన్ ఫేక్ ఇట్, ఎనీథింగ్ వీ కెన్ కాపీ ఇట్. మరి చాలా మంది సర్వే అవుతున్నారు కదండి అలానే. సరే, దట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ మనం దాన్ని ఏమి డిసైడ్ చేయలేము. అప్పుడుతో కంపేర్ చేస్తే ప్రజెంట్ ఐటీలో చాలా వరకు చేంజెస్ వచ్చినాయి. అట్లా వచ్చిన వాళ్ళందరినేనండి ఏమంటారు, డెసిషన్ లో ఇది ఏమంటారు, తీసేస్తారు కదా. ఉం? ఎందుకు, ఎవరు వాళ్ళందరూ అలా ఎంటర్ అయిన వాళ్ళే. మేబీ మీరు మీరు పర్ఫామ్ చేయట్లేదు, తెలియకుండా ఎట్లుంటది. మీరు యాక్టింగ్ చేయాలి కదా. చేయాలా లేదా? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా, సినిమాలో మూవీలో హీరో హీరోయిన్ డాన్స్ చేసేటప్పుడు వాళ్ళు కరెక్ట్ గా లిప్ సింక్ చేస్తారా లేదా? మీరు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా బ్యాక్ నుంచి పాడుతున్నారని? నాకు మొన్నటి వరకు తెలియదు ఆ విషయం. ఫైటింగ్ చేస్తారు కదా, వాళ్ళు చేయరు. వెనక గీతా మాదిరి పాడుతూ ఉంటది, ముందు ప్రియమని యాక్టింగ్ చేస్తా ఉంటది. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళు అంటది. మనం ఆ మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళు చూస్తాం కానీ ఎవరు పాడుతున్నారో తెలియట్లేదు కదా. అంటే అంత కరెక్ట్ గా సింక్రనైజ్ చేయాలి అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఉండాలి కదా.
జీరో నాలెడ్జ్ తో పోతే ఎలా చేస్తారు? చిన్న పిల్లగాడు కూడా చూస్తారు ఇది నేమో కాదు బాడేది అంటే. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, నిన్ను కనిపెట్టకుండా ఉండాలంటే యూ షుడ్ లెర్న్ సంథింగ్, యూ షుడ్ గెట్ సమ్ నాలెడ్జ్. యాక్టింగ్ చేయాలి, ఆడికి పోయిన తర్వాత యాక్టింగ్ చేయాలంటే నీ దగ్గర స్కిల్స్ ఉండాలి కదండి. యూ షుడ్ లెర్న్ ఇట్. ఇవి బై బర్త్ వచ్చేవి కాదు కదా. బై బర్త్ వచ్చేస్తే హ్యాపీ, రానప్పుడు ఏం చేయాలి? నేర్చుకోవాలి. నీకు చిన్నప్పుడు కార్ వచ్చా, బైక్ వచ్చా, తింటం వచ్చా, ఏమొచ్చు అన్ని నేర్చుకుంటున్నావు కదా. మరి ఇది కూడా నేర్చుకోవాలి. నేర్చుకోకుండా పోవద్దు. పోతే చెప్పలేం, ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు. నీకు జాబ్ ఇచ్చినోడు కూడా ఫేక్ అయితే నువ్వు కూడా ఉంటావు అక్కడే. వాడు రియల్ అయితే నువ్వు కూడా బయటకు వస్తావు. అంతే కదా. వాడు కూడా ఫేక్ అయితే వాడికి ఏం తెలియదు కదా. ఎందుకు అంతే అంటారు. అప్పుడు ఏమంటారు? హ్యాపీగా ఇద్దరు సర్వే కావచ్చు, 4 రోజుల్లో కంపెనీ మూసుకుంటాడు వాడు. అప్పుడు కంపెనీ వాడు కూడా వస్తారు, ఆ కంపెనీ సీఈఓ కూడా మీతో పాటు వస్తారు ఫేక్ పెట్టుకొని. ఆల్ ఆర్ హ్యాపీ, నో ప్రాబ్లం. ఎందుకంటే ఒకడు మంచి ఒకడు చెడు ఉండడు అప్పుడు. శపథం చేస్తారు, సంవత్సరం రోజుల్లో నిన్ను కూడా మాతో కూడా తీసుకొని పోతాం అని హ్యాపీగా తీసుకొని పోతారు. అందుకే ఇప్పుడు రెసిషన్ వస్తుంది, లే ఆఫ్స్ జరుగుతున్నాయి. లే ఆఫ్స్ ఎవరని చేస్తారు? నువ్వు మంచిగా నాకు పని చేస్తుంటే నన్ను తీసేయడానికి వాడే అని పిచ్చోడా అండి? అర్థమవుతుంది, ఘాట్ అయితే అండి. ఇప్పుడు నువ్వు నా దగ్గర మంచిగా పని చేస్తున్నావు అమ్మా, అసలు నిన్ను నేను జాబ్ నుంచి ఎందుకు తీసేస్తా చెప్పు? వీ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్, మన ఇద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్ ఉన్నప్పుడు ఎందుకు మన ఇద్దరి మధ్య ప్రాబ్లం వస్తుంది? ఎప్పుడు వస్తుంది ప్రాబ్లం? నేను శాలరీ మంచిగా ఇయిపోయినా వస్తుంది, నువ్వు మంచిగా పని చేయకపోయినా వస్తుంది. అంతే కదండి. నేను నీకు నెల నెల జీతం ఇవ్వలేదు, నువ్వు సాటిస్ఫై కావు. నేను ఇస్తున్నా, నువ్వు వర్క్ చేయలేదు, నేను సాటిస్ఫై కాదు. సింపుల్ థింగ్స్ కదా. నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఎలాగో నా కంపెనీ వదిలేసి పోతున్నావు కదా, మరి నాకు ఇష్టం లేనప్పుడు నేను కూడా నిన్ను తీసేయాలి వద్దా? ఇప్పుడు నువ్వు జాబ్ మానేసి పోతున్నావు ఐటీ కంపెనీ, నువ్వు పోవద్దు ఖచ్చితంగా నా దగ్గరే ఉండాలి అంటదా నీకు? 3 నెలలు, 3 మంత్స్, 2 మంత్స్, 1 మంత్ నోటీస్ పీరియడ్ ఉంటుంది, అది చేసి నీ దారి నువ్వు చూసుకో అంటది. అంటదా లేదండి? అంటే నువ్వు ఎప్పుడు పోతానన్నప్పుడు పంపించాలి, వాళ్ళు తీసేసినప్పుడు మాత్రం నువ్వు పోవు. రెండు సైడ్లు సేమ్ రూల్ ఉంటుంది ఐటీలో. అందుకే వాడు తీసేసినప్పుడు కూడా నోటీస్ పీరియడ్ ఎన్ని రోజులు అడగాలి అంతే. ఏమి చేస్తారు, మనం ఏం చేస్తాం? అంతే. మీకు వాడు నచ్చిందా, వాడికి మీరు నచ్చారు. మనకి వాడు ఓకే అనుకున్నప్పుడు మీరు కంటిన్యూ చేయండి, మీకు వాళ్ళు ఓకే అనుకున్నప్పుడు వాళ్ళు కంటిన్యూ చేస్తారు. మీకు వాళ్ళు ఓకే కానప్పుడు నువ్వు వేరే కంపెనీ చూసుకో, నీకు వాళ్ళు ఓకే కానప్పుడు వేరే పర్సన్ చూసుకుంటారు. కొన్ని కంపెనీ అదో మనోడు చెప్తుండు, 3 మంత్స్ నేను పేరు చేసే పరిస్థితి లేకపోతే 3 నెలల జీతం తీసుకొని ఇప్పుడే పో అంటాడు. నువ్వు రోజు వచ్చి నా ఎదురు కూర్చొని నా టీ తాగి నా టిఫిన్ చేసి నా డేటాని ఏదో ఒకటి చేసి ఈ చికాకంతా ఎందుకు రావు, నీకు 3 మంత్స్ శాలరీ కావాలా, సెటిల్మెంట్ చేసి పంపిస్తున్నావు పో అంటాడు. నాకు వేరే దగ్గర ఇమీడియట్ జాయినింగ్ ఉంది సార్ అంటే, నీకు దండం పెడతాను ముందు పోరా నువ్వు అంటాడు. నిన్ను వద్దనే కదా నేను జాబ్ నుంచి తీసేసింది అంటాడు. అర్థమవుతుందండి? అంటే మనం ఆ కంపెనీకి ఎప్పుడు ఆల్వేస్ ఎసెట్ లాగే ఉండాలి. నన్ను మిస్ అయితే కంపెనీ మిస్ అవుతుంది అనే ఫీలింగ్ కంపెనీకి మీ మీద రావాలి. అప్పుడే మిమ్మల్ని సెక్యూర్ చేస్తుంది, అప్పుడే మీకు ప్రిఫరెన్స్ ఇస్తుంది, అప్పుడే మీకు రెస్పెక్ట్ ఇస్తుంది. నీ దగ్గర వర్త్ లేనప్పుడు ఇవ్వదు. ఇప్పుడు నేనున్నానండి, నేనేం చెప్పుకొని కూర్చొని మీ అందరినీ కాసేపు కూర్చోబెట్టుకొని దేవరా పార్ట్ 1 వేసుకొని చూసినాం అనుకోండి, ఎన్ని రోజులు ఉంటాం మేము? ఉంటానా నేను? ఉండను కదా. నా దగ్గర వర్త్ ఉన్నప్పుడు ఏడికి ఏమవుతుంది? ఇదే క్లాస్ నేను జేఎన్టీ సిగ్నల్లో కూర్చోబెట్టి చెప్పమన్నా చెప్తా. నాకేమైనా భయం ఉంటుందా? సో మీ దగ్గర వర్క్ ఉన్నప్పుడు ఏ కంపెనీలోనే చేస్తారు. క్లియరా? అర్థమవుతుందా? సో ఈ మినిమం పాయింట్స్ మీదే మీరు జాబ్కి ట్రై చేయాలి. ఏదైనా కావచ్చు, అది ఐటీ కావచ్చు, నాన్ ఐటీ కావచ్చు. ఓకేనా? సో ఆల్ అగైన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద క్వాలిటీ. క్వాలిటీ అనేది అప్లికేషన్కే కాదు, తినే తిండికైనా, మనిషికైనా, ప్రొడక్ట్కైనా ఏదైనా క్వాలిటీ ఏదండి. మీరు ఈ మధ్య 3 రూపీస్ పెన్స్ వచ్చినాయి తెలుసా మీకు? 3 రూపాయలు పెట్టుకొని రాజు చూస్తారు కదా, ఆడు రాయకుండా తీసుకుంటారా? ఉండే కదా. ఆ? రాయక రాయకుండా తీసుకున్నాం అనుకోండి, ఒక రోజు తీసుకుంటూ 2 రోజులు తీసుకుంటూ రోజు తీసుకోవు కదా. ఇప్పుడు ఒక రోజు మీరు రాయకుండా తీసుకున్నారంటే ఇట్ మీన్స్ యు ఆర్ నాట్ టెస్టెడ్ ఇట్.
ఇంటికి పోయిన తర్వాత ఒక రోజు రాయలేదు ఇంకా రెండో రోజు మళ్ళీ వచ్చి రాసి చూసుకుంటు నువ్వే. ఓకేనా? సో ఆఫ్టర్ డెవలప్మెంట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫేజ్? టెస్టింగ్. హూ పర్ఫార్మ్స్ అండ్ టెస్టింగ్? సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ ఆర్ క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్, క్యూఏ ఇంజనీర్. ఏం చేస్తారండి వీళ్ళు? ఈ డెవలపర్ డెవలప్ చేసిన ఇచ్చిన అప్లికేషన్ ని టెస్ట్ చేసి దాని క్వాలిటీని చెక్ చేస్తారు. క్వాలిటీయా డిఫెక్ట్ అని చెక్ చేసి ఒకవేళ క్వాలిటీ అయితేనేమో డైరెక్ట్ గా డెలివరీ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, క్వాలిటీ అయితే క్లయింట్ కి డెలివరీ చేస్తారు. మరి ఒకవేళ డిఫెక్ట్ అయితే ఆ డిఫెక్ట్ ని క్లోజ్ చేసి మళ్ళీ క్వాలిటీలోకి మార్చి అప్పుడు డెలివరీ చేస్తారు. ఫస్ట్ వన్ దేర్ ఇస్ నో డిఫెక్ట్స్, డైరెక్ట్ గా ఏం చేస్తాడు? డెలివరీ చేస్తుంది. ఒకవేళ అది డైరెక్ట్ గా క్వాలిటీ కాదు సార్, డిఫెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, ఆ డిఫెక్ట్స్ ని మళ్ళీ ఫిక్స్ చేసి దాన్ని మళ్ళీ క్వాలిటీలో కన్వర్ట్ చేసి మళ్ళీ డెలివరీ చేస్తారు. అంటే టెస్టింగ్ లో క్వాలిటీ ఉన్నా డిఫెక్ట్ ఉన్నా ఎండ్ లో క్వాలిటీయే రావాలి. అంటే టెస్టింగ్ ఫేజ్ నుంచి బయటకు వచ్చేది ఏదైనా ఏమై ఉండాలి? క్వాలిటీ అయి ఉండాలి. అది డైరెక్ట్ క్వాలిటీ అయినా ఓకే, డిఫెక్ట్స్ ఉండి అవి క్లోజ్ చేసిన తర్వాత వచ్చిన క్వాలిటీ అయినా ఓకే. క్లియర్? ఎనీ డౌట్స్ హియర్? సో ఫైనల్లీ ఆఫ్టర్ టెస్ట్ ఇట్, whenever it is an quality product, the next phase is delivery. Who delivers the project to client? ఎవరికి డెలివరీ చేస్తారండి? వాడే కదా మనకి ప్రాజెక్ట్ ఇచ్చింది. ద పర్సన్ క్వాలిటీ యాజ్ డెలివరీ మేనేజర్. సమ్ టైమ్స్ ప్రాజెక్ట్ మేనేజరే డెలివరీ మేనేజర్, వాళ్ళు ఎవరు ఉంటారనేది సెకండరీ. బట్ ద ఏమంటారు వాటిని, ఆ పర్టిక్యులర్ పొజిషన్ యొక్క నేమ్స్ డెలివరీ మేనేజర్ ఉంటుంది. ఈ డెలివరీ మేనేజర్ క్లయింట్ కి డెలివరీ చేస్తారు. ఈ డెలివరీ చేసిన తర్వాత మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు మనకి వారంటీ గ్యారంటీలు ఇస్తుంటారు కదా. ఏ ప్రొడక్ట్ కొన్నా ఏమి ఇస్తారంటే వారంటీ గ్యారంటీ 1 ఇయర్, 2 ఇయర్, 6 months, 1 month, 10 days ఇస్తారు కదా. వారంటీ గ్యారంటీ అంటే ఏంటి? ఈ మధ్యలో ఇంకేదైనా రన్నింగ్ లో ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం కూడా మేమే సాల్వ్ చేస్తాం అని చెప్తారు. దాన్ని ఏమంటారంటే మెయింటెనెన్స్ అంటారు. మెయింటెనెన్స్ అంటే ఏంటి? డెలివరీ చేసిన తర్వాత లైవ్ లోకి వెళ్ళిన తర్వాత అందులో ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేసి సొల్యూట్ చేయటాన్ని మెయింటెనెన్స్ అంటారు. సో ఫైనల్ గా ఆ, ఉంటదిగా, ఉంటది ఉంటదండి అకార్డింగ్ టు క్లయింటే. ఇప్పుడు ఒక కంపెనీ ప్రొడక్ట్ ఉంది, 1 year వారంటీ ఉంటుంది. ఒక కంపెనీ ఉంది 10 years ఉంటుంది. ఒక కంపెనీ ఉంటుంది అసలు వారంటీ వేయడు, చైనా ప్రొడక్ట్ ఉంటుంది. పెద్ద బోర్డు పెడతాడు వాడు, ఏమంటాడు? షాప్ లో ఉన్నంత సేపే గ్యారంటీ, వన్స్ మీరు అడుగు బయట పెట్టారంటే నా సంబంధం లేదండి. అంటే వాడి ప్రొడక్ట్స్ మీద వాడికి అంత నమ్మకం, స్ట్రాంగ్ నమ్మకం. బయటకు పోయేంత వరకు పని చేస్తాయి అనేది వాడి నమ్మకం. నా షాప్ లో ఉన్నంత వరకు పని చేస్తాయి. నో గ్యారంటీ, నో వారంటీ, నో రీప్లేస్మెంట్. ఈ మధ్య చూసిన ఒక బోర్డు, మొన్న దీపావళి అప్పుడు లైట్లు రంగు రంగు లైట్లు వెలుగుతాయి చూసారా? దీపావళికి లైట్లు ఉండే ఆ లైట్ షాప్ దగ్గరికి వెళ్ళిన వాడు లైట్ల కన్నా పెద్ద బోర్డు పెట్టిండు. ఏందా ఇంత పొద్దు బోర్డు పెట్టిన చూస్తే నో గ్యారంటీ, నో వారంటీ, నో రీప్లేస్మెంట్, మూడు పేర్లు రాసిండు. అంటే చెప్పాగా వాళ్ళ ప్రొడక్ట్స్ మీద వాళ్ళకి ఇంత నమ్మకం అన్నమాట. అది ఎందుకు సార్ వాడు అలా పెట్టిందంటే ఇట్స్ డిపెండ్స్ అపాన్ దేర్ ప్రోడక్ట్, దేర్ రిక్వైర్మెంట్. దానికి మనం ఏం చెప్పలేం. ఇప్పుడు నా ప్రోడక్ట్ కి ఎన్ని రోజులు మెయింటెనెన్స్ ఉంటుంది అంటే చెప్పలేము. కొన్ని కంపెనీస్ మెయింటెనెన్స్ కూడా ప్రొవైడ్ చేయవు. అది క్లయింట్ ని బట్టి వాడు ఇచ్చే బడ్జెట్ ని బట్టి డిసైడ్ చేసుకుంటా ఉంటారు. ఓకే అండి, ఉంటే మెయింటెనెన్స్ ప్రొవైడ్ చేస్తారు, లేకపోతే లేదు. దీన్నే నార్మల్ గా డెలివరీ అండ్ మెయింటెనెన్స్ అని సపరేట్ పార్ట్స్ పర్లే ఒక దాంట్లో రాసిన. మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు సార్ అంటే సేమ్ ప్రాసెస్. బిజినెస్ అనలిస్ట్ పోయి నీ ప్రాబ్లం ఏందిరా అని తీసుకొస్తాడు, వాటిని అనాలిసిస్ చేస్తారు.
డిజైన్ చేస్తారు, డెవలప్ చేస్తారు, టెస్ట్ చేస్తారు, డెలివరీ చేస్తారు. ఆల్రెడీ ఉన్న అప్లికేషన్ కాబట్టి దాన్ని డెవలప్మెంట్ అని అనకూడదు, ఏమన్నా చేంజ్ చేస్తాను. ఏ ప్రాబ్లం వచ్చిందో ప్రాబ్లం చేంజ్ చేస్తారు. టెస్టింగ్ లో ఏం చేస్తారు, ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందో లేదో చెక్ చేస్తారు. ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మళ్ళీ క్లయింట్కి ఏం చేస్తారు, డెలివరీ చేస్తారు. అంతే కదా. ఇప్పుడు మీరు టీవీ పర్చేజ్ చేశారండి, ప్రాబ్లం వచ్చింది, తీసుకొని పోయారు. వాడు అసలు ఆ ప్రాబ్లం ఏంటో చూస్తాడు, దాన్ని రెక్టిఫై చేస్తారు, మళ్ళీ టెస్ట్ చేస్తారు, మీకు డెలివరీ చేస్తారు కదా. So these seven are the major phases of SDLC life cycle. సార్ అన్ని కంపెనీస్ ఎస్డిఎల్సి ఫాలో అవుతుందా అవ్వదా? 100% అవుతుంది. ప్రజెంట్ ఉన్న మార్కెట్ లో 100% అవుతుంది. ఎందుకంటే క్లయింట్ కూడా అడుగుతారు, మీరు ఏ ప్లాన్ ఏ ప్రాసెస్ ఫాలో అవుతున్నారు. ఎందుకంటే మీరు క్వాలిటీ ఇస్తానని చెప్తున్నారు, నేను నమ్మాలి అంటే మీరు ఎలా ఫాలో అవుతున్నారు అంటే దే షో దీస్ పేజెస్. ఈ ఫేజెస్ ని ఇప్పుడు ఈ 7 ఫేజెస్ క్లారిటీ వచ్చింది కదా. నో క్వశ్చన్స్, నో డౌట్స్ కదా. ఈ 7 ఫేజెస్ ని లైవ్ లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అని చెప్పే వాటిని ఏమంటారండి, ఎస్డిఎల్సి మోడల్స్ అంటారు. ఏమంటారు, ఎస్డిఎల్సి మోడల్స్ అంటారు. ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ద ఫస్ట్ అండ్ ట్రెడిషనల్ మోడల్ ఈజ్ వాటర్ఫాల్. ద ఫస్ట్ అండ్ ట్రెడిషనల్ మోడల్. సో నౌ the running and new and trending model is agile model. వాటర్ ఫాల్ నేమో ట్రెడిషనల్ మోడల్ అంటారు, అజైల్ నేమో న్యూ ఆర్ ట్రెండింగ్ మోడల్ అంటారు. ఒకప్పుడు 90% ఆఫ్ ఐటీ కంపెనీస్ వాటర్ ఫాల్ యూజ్ చేసేవి. ఇప్పుడు అదే 90% ఆఫ్ ఐటీ కంపెనీస్ ఏమి యూజ్ చేస్తున్నాయండి. మాక్సిమం మీరు ఏ కంపెనీకి పోయినా, ఏ ప్రాజెక్ట్ లో పోయినా, ప్రజెంట్ మార్కెట్ లో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అజైల్ మోడల్ యూజ్ చేస్తారు. అసలు ఈ వాటర్ ఫాల్ మోడల్ ఏంటి, అజైల్ మోడల్ ఏంటి? మరి ఈ 90% ఆఫ్ మెంబర్స్ ఇందులో షిఫ్ట్ అయ్యారు అంటే మరి ఇందులో ఏదో డిసడ్వాంటేజ్ ఉండి ఉండాలి కదా. అంతే మొత్తంలో ఇందులో అడ్వాంటేజ్ కూడా ఉండి ఉండాలి కదండి. ఇప్పుడు అన్ని కంపెనీలలో జియోలోకి పోతున్నారంటే అందులో ఏదో అడ్వాంటేజ్ ఉండి ఉండాలి కదా. అన్ని కంపెనీలు ఒక షాప్కి పోతున్నారంటే అందులో అడ్వాంటేజ్ ఉండి ఉండాలి కదా. అట్ ద సేమ్ టైం రిమైనింగ్ వాటిలో డిసడ్వాంటేజ్ కూడా ఉండి ఉండాలి. అవేంటనేది డిస్కస్ చేద్దాం. Shall we? First of all, waterfall model. What is waterfall model? It is one of the SDLC model. These all models explains how to implement ఎస్డిఎల్సి ఫేజెస్. ఈ ఎస్డిఎల్సి ఫేజెస్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేవి మోడల్స్. ఇప్పుడు 7 పేజెస్ చెప్పారు కదా, ఆ పేజెస్ ని మరి ఎలా చేయాలి లైవ్ లో, అదే ఇది. సో వాటర్ ఫాల్ మోడల్ ఏమంటారంటే ట్రెడిషనల్ మోడల్ అంటారు. ఎందుకంటారు సార్ అంటే ప్రొసీజర్ ఓరియంటెడ్ మోడల్ అంటారు, స్టెప్ బై స్టెప్ మోడల్ అంటారు. ఎందుకంటే ఈ వాటర్ ఫాల్ మోడల్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్కొక్క పేజ్ ని 1 బై 1 కంప్లీట్ చేసుకుంటూ వస్తా ఉంటది. స్టెప్ బై స్టెప్ అంటే స్టెప్ 1 ఎక్కిన తర్వాత 2కి వెళ్ళాలి, 2 తర్వాత 3, అట్లా ఉన్నాయన్నీ 1 బై 1 వెళ్ళాలి. ఉన్నాయన్నీ కూడా ఎలా వెళ్ళాలి, 1 బై 1 వెళ్ళాలి. అడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే దెర్ ఇస్ నో క్లమ్జీ. క్లమ్జీ ఉండదు. నేను బిజినెస్ అనలిస్ట్, నువ్వు ఆర్కిటెక్ట్, ఆయన డిజైనర్, డెవలపర్, టెస్టింగ్. నేను మొత్తం నా పని చేసి నీకు ఇస్తే నువ్వు నీ పని చేస్తావు, నువ్వు చేసి ఇస్తే ఆయన చేస్తావు, ఆయన చేసి ఇచ్చిన తర్వాత ఆయనకి పోతుంది, ఆయన పోయిన తర్వాత ఆయనకి పోతుంది. అందులో క్లమ్జీ ఎందుకు ఉంటది? అందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటాయా? ప్రతి ఒక్కరు ఇండివిజువల్ చేసుకుంటూ పోతా ఉంటారు కదా. మనందరం ఒకేసారి చేసినప్పుడు క్లమ్జీ అవుతుంది కదండి. అంటే ప్రతి ఫేజ్ లో వచ్చే అవుట్పుట్ ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రతి ఫేజ్ ని అన్ని రిక్వైర్మెంట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఆ ఫేజ్ నుంచి ఎగ్జిట్ అవుతుంది. 100 రిక్వైర్మెంట్స్ ని గ్యాదర్ చేసిన తర్వాతే ఎనాలిసిస్కి వస్తుంది. 100 ని ఎనాలిసిస్ చేసిన తర్వాతే డిజైన్కి వస్తుంది.
100ని డిజైన్ చేసిన తర్వాతే డెవలప్. 100ని డెవలప్ చేసిన తర్వాతే టెస్టింగ్. 100ని టెస్ట్ చేసిన తర్వాతే డెలివరీకి వెళ్తాం. అర్థమైందా? సో దిస్ ఈజ్ క్వాలిటీ యాజ్ వాటర్ ఫాల్ మోడల్. వాటర్ ఫాల్ మోడల్ ఎలా చేస్తామంటే ఒక ఫేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఇంకో ఫేజ్ లోకి వెళ్తాం. అంటే ఎట్ ఏ టైము ఈ ప్రాజెక్ట్ లో ఒక ఫేజ్ లో ఉన్న టీం మాత్రమే వర్క్ చేస్తుంది. ఎవరి ఫేజ్ ఈజ్ వన్ టీమ్ కదా. డెలివరీ టీము, టెస్టింగ్ టీము, డెవలప్మెంట్ టీము, ఆర్కిటెక్ట్ టీము, బిజినెస్ అనలిస్ట్ టీము. అంటే ఎవ్రీ టైము ఒక టీం మాత్రమే ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తూ ఉంటది. వాటర్ ఫాల్ మోడల్లో ఉన్న మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు నా దగ్గర టోటల్ ఎన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి? ఇవన్నీ డెవలప్ చేయడానికి నాకు 1 ఇయర్ టైం ఇచ్చింది డెవలప్ ఎవరు క్లయింట్. 1 ఇయర్ తర్వాతే నేను వర్కింగ్ అప్లికేషన్ అనేది క్లయింట్ కి డెలివరీ చేయగలుగుతాను. ఈ మధ్యలో చేయలేను. ఎందుకు? వాడు 6 మంత్స్ వస్తే నేను ఎక్కడుంటా? మేబీ డిజైన్ లోనో డెవలప్మెంట్ లోనో ఉంటా. సగం తీసిపోయి ఇయలేను కదా వాడికి. నాకు ఒక అప్లికేషన్ మొత్తం ఒక లెవెల్కి రావాలంటే ఎప్పుడు రావాలి? ఆఫ్టర్ 1 ఇయర్. ఈ 1 ఇయర్ మధ్యలో ఈ క్లయింట్ నా దగ్గరికి వచ్చి వాట్ ఈజ్ మై ప్రాజెక్ట్ స్టేటస్ అని అడిగిండు అనుకోండి, ఏం చెప్తారండి? 1 ఇయర్ మొత్తం ఒకటే మెయిల్, ఒకటే ఆన్సర్. యువర్ ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, వీ విల్ కంప్లీట్ విత్ ఇన్ టైం. దేర్ ఈజ్ నో ఎనదర్ ఆన్సర్. ఫస్ట్ మంత్ అదే చెప్పారు, సెకండ్ మంత్ అదే చెప్పారు, థర్డ్ మంత్ అదే చెప్పారు, ఫోర్త్ మంత్ అదే. వాడి చిరాకు వస్తారా అదా? చేయరు. ఒక ఫేజ్ అయిపోయిన తర్వాతే ఇంకో ఫేజ్ లోకి వస్తారు. అదే వాటర్ ఫాల్ మోడల్ ప్రాసెస్. ఎలా అంటే ఎంత ఇరిటేషన్ వస్తుంది, ఎంత టెన్షన్ వస్తుంది అంటే సినారియో ఉంది. నార్మల్ గా ఇప్పుడు కొన్ని సార్లు సంథింగ్ ఎవరో అనుకోండి, సినిమాల్లో అనుకోండి, ఐసీయూలో పేషెంట్ ఉంటాడు. అంటే సమ్ డెలివరీకో సంథింగ్ ఏదో ఐసీయూలో పేషెంట్ ఉన్నాడు. వాళ్ళ రిలేటివ్స్ అందరూ బయట ఉంటారు. ఎందుకు? వాళ్ళు నిల్వ చేయరు కదా. ఐసీయూ మొత్తం క్లోజ్ చేసి ఉంటుంది. ఐసీయూ అంటే ఇట్ ఈస్ ఎమర్జెన్సీ కదా. బయట ఉన్నోడికి టెన్షన్ ఉంటుందా ఉండదా? ట్యాప్ ఒకసారి నర్సు డోర్ తీసి వస్తుంటది, పోతుంటది, హడావుడి చేస్తుంటది. అడిగితే చెప్పదు. ఆ ప్లేట్ కొట్టుకుంటది, అటు ఇటు తిరుగుతా ఉంటది. ఈ బయట ఉన్నోడు అంటే ద సినారియో ఈజ్ ఐసీయూ అంటే ఎమర్జెన్సీ కదండి. అంత ఎమర్జెన్సీలో వాళ్ళ పర్సన్ ఉన్నాడు అంటే బయట ఉన్నోడికి ఎంత టెన్షన్ ఉంటది. మరి ఆ వచ్చి ఏం కాదులేండి సార్ డాక్టర్ గారు చూస్తున్నారని చెప్పదు. వస్తుంది. అసలు రాకపోతే ఏ ఇబ్బంది ఉండదు. 5 నిమిషాలకు ఒకసారి బయటకు వస్తుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది. ఇలా 1-2 గంటలో బయట ఉన్నవాడికి పిచ్చి ఎక్కింది. అవునా కాదండి? వాడిని ఎప్పుడు అడుగుతారంటే ఒక బిల్లు కట్టాలన్నప్పుడే వాడు జోలు వస్తారు. ఆ, వాడు ఏదైనా బిల్లు కట్టాలి, అప్పుడు పేషెంట్ తాలూకు ఎవరు, లేకపోతే మీరు అవసరం లేదు మీ పని మీరు చూసుకోండి అంటాడు. మరి మనం ఎలా చూసుకుంటాం? అదేమి ఇది కాదు కదా. వాడేం ఏసీ రూమ్ లో పడుకోవాలి, ఐసీయూలో ఉన్నప్పుడు మనం ఎలా మన పని చూసుకుంటాం? సేమ్ సినారియో క్లయింట్ కూడా అంతే. మీ అందరూ ఏసీ రూముల్లో డోర్లు వేసుకొని లోపల కూర్చుంటారు, క్లయింట్ బయట ఉంటాడు. అడిగితే ఏం చెబుతున్నారు మీరు? ఇన్ ప్రో ఏంది ఇన్ ప్రోగ్రెస్? వాడిని ఎప్పుడు పిలుస్తారు? బిల్లు చేయాలన్నప్పుడు పిలుస్తారు. మరి క్లయింట్ బిల్లింగ్ ఇవ్వాలి, మరి మీకు నెల నెల ప్యాకేజీలు ఇవ్వాలి కదా, ఏసీ ఖర్చులు పెట్టుకోవాలి కదా. దానప్పుడే క్లయింట్ని పిలుస్తారు. వాడికి ఎట్లా ఉంటది మరి? మీకున్న సినారియోనే వాడికి ఉంటది కదండి. సో వాడికి ఇరిటేషన్ వస్తుంది. లాస్ట్ కి సినిమాలో 2-3 గంటల తర్వాత డాక్టర్ బయటకు వచ్చి ఐఆమ్ సారీ అంటాడు చిన్నగా. మొత్తం అయిపోయాక ఏమంటాడు? ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అంటాడు. చావు కబురు చల్లగా చెప్పినట్టు చెప్తుంది. మీరు కూడా అంతా అయిపోయిన తర్వాత 1 ఇయర్ తర్వాత మీ ప్రాజెక్ట్కి ఇంకో 2 నెలలు పట్టిద్ది అన్నారు అనుకోండి, మేము బాగా మా సాయశక్తిలా డెవలప్ చేయడానికి ట్రై చేసినామండి, ఇంకో 2 నెలలు పట్టిద్ది, 2 నెలల్లో ఇస్తా అన్నాం అనుకోండి,
వాడికి మండిద్దా లేదా? కోపం వస్తుందా రాదండి? దట్ ఈస్ వాటర్ ఫాల్ మోడల్. వాటర్ ఫాల్ మోడల్లో జరిగే ప్రాసెస్ ఇది. క్లయింట్ సాటిస్ఫాక్షన్ ఉండదు, క్లయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఒకేసారి అన్ని టీమ్స్ కలిపి కోఆర్డినేషన్ ఉండదు, మధ్యలో రిక్వైర్మెంట్స్ ని యాడ్ చేయలేము. వాడు డిజైనర్ చేసిపోయిండు, నువ్వు డెవలప్మెంట్ చేస్తున్నావు. నేను ఒక రిక్వైర్మెంట్ తెచ్చానంటే మరి వాటిని డిజైన్ చేయడానికి డిజైనర్ ఉండడు కదా, వాడి పని అయిపోయి ఉంటాడు కదండి. సో న్యూ ఎన్హాన్స్మెంట్స్, న్యూ ఎడిషన్స్ చేయలేము మధ్యలో. అదే 1 year ప్రాజెక్ట్ కాబట్టి వాడికి పిచ్చి ఎక్కింది. అదే 2 years ప్రాజెక్ట్ అయితే వాడు పోయి వాళ్ళు నెక్స్ట్ 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 వాళ్ళు వస్తారు మళ్ళీ. పోయేటప్పుడు చెబుతాడు, నేను పలాని కంపెనీకి ప్రాజెక్ట్ ఇచ్చా, నీకు వచ్చింది నువ్వు తీసుకో అని చెబుతాడు. క్లియర్? దోస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్. ఏంటంటే క్లయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, క్లయింట్ కి మనం ఎంటైర్ ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు ప్రాజెక్ట్ ని డెలివర్ చేయలేము. నెక్స్ట్ సేమ్ స్టేటస్ ని కంటిన్యూ చేస్తాము, మధ్యలో న్యూ రిక్వైర్మెంట్స్ ని ఎడిషన్ చేయలేము. ఆల్ టీమ్స్ కి కోఆర్డినేషన్ ఉండదు, ఒకళ్ళు వచ్చిన తర్వాత ఇంకొకళ్ళు వస్తారు. ఇప్పుడు నార్మల్గా మనం బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటామండి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఒకేసారి 2-3 టీమ్స్ పనిచేస్తాయి. వాల్స్ వాడు వాల్ చేస్తాడు, ఫ్లోర్ వాడు ఫ్లోర్ చేస్తాడు, ఎలక్ట్రిక్ వాళ్ళు ఎలక్ట్రికల్ చేస్తాడు. కోఆర్డినేట్ అలా చేయటం వల్ల ఫాస్ట్ గా అవుతుంది కదా. నువ్వు ఇదంతా అయిపోయిన తర్వాత వీడు రావాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. అవునా? ఈ వాల్స్ అంతా అయిపోయిన తర్వాతే ఈ ఫ్లోర్ వేయాలన్నాడు అనుకోండి, టైం పడుతుందా లేదా? దానికి దీనికి రిలేషన్ లేనప్పుడు ఎవరి పని వాడు చేసుకోవచ్చు కదా. ఈడ పెయింట్ వేసేవాడికి బయట బోర్డు పెట్టేవాడికి సంబంధం ఉండదు, ఇది అయిపోతేనే వాడు నేను వస్తాను అంటాడు. టైం వేస్ట్ కదా, లెంతీ ప్రాసెస్. అంత లెంతీ ప్రాసెస్ ఉంటే మరి వాడు బిజినెస్ రన్ చేసుకోవాలి కదండి. ఈ ప్రాబ్లమ్స్ ని, ఈ డిసడ్వాంటేజ్ ని ఓవర్కమ్ చేయటానికి ఇంట్రడ్యూస్ చేసిందే అజైల్ మోడల్. Agile is one of the SDLC model, traditional model, sorry, new model, advanced model, 2.0, 3.0, 4.0, 5.0, ఏ ఓ అనైనా ఇదే. ఆ వాటర్ ఫాల్ లో ఉన్న ఆ డిసడ్వాంటేజ్ అన్నిటినీ ఓవర్కమ్ చేస్తుంది. అందుకే ఆ 90% ఉన్న మెంబర్స్ అందరూ ఇందులోకి షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అవ్వాలంటే ఏదో ఒక రీజన్ ఉండాలి కదండి. రైట్? ఇప్పుడు అక్కడ డిసడ్వాంటేజ్ ఏం చెప్తున్నాం మనం? ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు డెలివరీ చేయలేము. 1 year అయితే 1 year తర్వాతే డెలివరీ చేస్తాం. మరి ఆ ప్రాబ్లమ్ ని ఎజైల్ ఎలా ఓవర్కమ్ చేస్తుంది సార్? ఎజైల్ ఈజ్ an ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ మోడల్. ఎజైల్ అనేది ఏంటంటే ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ మోడల్. అంటే ఏంటి సార్? ఇటరేటివ్ అంటే ఏంటి, ఇంక్రిమెంటల్ అంటే ఏంటి? ఇటరేషన్ అంటే మనకి లూపింగ్ స్టేట్మెంట్స్ లో వస్తుంది జావాలో. చెప్పాను నిన్న మనం, ఒక ప్లేస్ లో స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే ప్లేస్ లోకి రౌండ్ తిరిగి అక్కడికే వచ్చి ఆగటాన్ని ఏమంటారండి? ఇటరేషన్ అంటారు. ఇటరేషన్ అంటే ఏంటి? ఇది స్టార్టింగ్ ఇలా తిరిగి వచ్చి మళ్ళీ ఎక్కడికి వస్తుంది? సేమ్ ప్లేస్ లోకి ఒకసారి తిరగటాన్ని ఇటరేషన్ అంటారు. ఈ ఇటరేషన్ ఎలా వర్క్ చేస్తుంది? ఇప్పుడు ఈ ఇటరేటివ్ అనేది ఏ మోడల్ అండి? ఎజైల్ ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం? ఎస్డిఎల్సి ఫేజెస్ ని ఇంప్లిమెంట్ చేయడానికే కదా. ఇప్పుడు చెప్పండి, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎస్డిఎల్సి ఫేజెస్ వీ హ్యావ్? అంతే కదా. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి ఎండ్ అయింది. మరి వాటర్ ఫాల్ మోడల్ ఎలా చేస్తుంది సార్ అంటే, స్టెప్ బై స్టెప్ ప్లానింగ్ అయిపోయిన తర్వాత గ్యాదరింగ్, అయిపోయిన తర్వాత ఎనాలిసిస్, అయిపోయిన తర్వాత డిజైన్, అయిపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తుంది. దీన్ని ఇటరేషన్ అంటారు.
ఎలా ఎలా ఇటరేషన్ చేస్తుంది, ఎలా వర్కౌట్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, లిజన్. అజైల్ మోడల్లో చూడండి, టోటల్ రిక్వైర్మెంట్స్ లో 100 రిక్వైర్మెంట్స్ లో చేయను, అది నా కోసమే. టోటల్ రిక్వైర్మెంట్స్ లో 100 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనుకోండి. ఈ 100 రిక్వైర్మెంట్స్ ని వాటర్ ఫాల్ మోడల్ ఈచ్ ఫేజ్ కంప్లీట్ చేస్తుంది అనుకోండి. అజైల్ మోడల్ ఈ 100 రిక్వైర్మెంట్స్ ని పార్ట్స్ వైజ్ గా డివైడ్ చేస్తుంది. ఏం చేస్తుందండి? పార్ట్స్ వైజ్ గా డివైడ్ చేస్తుంది. అంటే ఒక 5 కానీ, ఒక 10 కానీ, ఒక 15 కానీ, 20 కానీ రిక్వైర్మెంట్స్ తీసుకుంటది ఫస్ట్. తీసుకొని ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 10 తీసుకున్నా అనుకోండి. ఈ 10 ని ఏం చేస్తుందండి? ఫస్ట్ ప్లాన్ చేస్తుంది, గేదర్ చేస్తుంది, ఎనాలిసిస్ చేస్తుంది, డిజైన్ చేస్తుంది, డెవలప్ చేస్తుంది, టెస్ట్ చేస్తుంది. ఆ 10 రిక్వైర్మెంట్స్ ఉన్న పార్ట్ ని డెలివరీ కూడా చేస్తుంది. ఎవరికి? ఈ ఈ ప్రాసెస్ ని అజైల్ లో మనం స్ప్రింట్ అంటారు. ఏమంటారు? స్ప్రింట్ అంటే ఏంటంటే కొన్ని రిక్వైర్మెంట్స్ ని ఒక పర్టికులర్ టైంలో డెవలప్ చేసే టైం డ్యూరేషన్ నే స్ప్రింట్ అంటారు. నార్మల్ గా ఒక స్ప్రింట్ టైం అనేది 2 to 4 వీక్స్ ఉంటది. అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. నార్మల్ టైమింగ్ ఎంత ఉంటుందండి? 2 to 4 వీక్స్. 2 వీక్స్ నుంచి 4 వీక్స్ మధ్యలో ఉంటుంది. ఒకవేళ 2 వీక్స్ తీసుకుంటే 2 వీక్స్ కి ఎన్ని డెవలప్ చేస్తామో అన్ని రిక్వైర్మెంట్స్ ని టోటల్ నుంచి తెచ్చుకుంటాం. ఒకవేళ 3 వీక్స్ తీసుకుంటే 3 వీక్స్ కి, ఈ 3 వీక్స్ లో ఏం చేయాలి? మీరు తీసుకున్న రిక్వైర్మెంట్స్ ని ఆల్ ఫేజెస్ కంప్లీట్ చేయాలి. ఎన్ని చేయగలుగుతారో అన్నే తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 వీక్స్ తీసుకున్నా అండి. 4 వీక్స్ అంటే ఎంత ఉంటుంది టైము? ఐటీలో ఫర్ వీక్ ఈజ్ 5 days. అంటే 4 వీక్స్ కి ఎన్ని డేస్ ఉంటుందండి? ఎన్ని అవర్స్ ఉంటుందండి? ఈచ్ డే 8 hours అనుకోండి. 160. ఈ 20 days 160 hours లో నువ్వు ఈ టోటల్ రిక్వైర్మెంట్స్ లో ఎన్ని చేయగలుగుతావు? ఏం చేయాలి? ఎన్ని? బిజినెస్ అనలిస్ట్ ఎన్ని అనాలిసిస్ గ్యాదర్ చేయగలుగుతాడు? ఆర్కిటెక్ట్ ఎన్నిటిని డిజైన్ చేయగలుగుతాడు? డెవలపర్ ఎన్ని రిక్వైర్మెంట్స్ ని డెవలప్ చేయగలుగుతాడు? టెస్ట్ ఇంజనీర్ ఎన్ని రిక్వైర్మెంట్స్ ని టెస్ట్ చేయగలుగుతాడు? వీళ్ళనే అడిగి ఇందులో నుంచి కొన్ని రిక్వైర్మెంట్స్ ని తీసుకుంటారు. ఒకవేళ వీళ్ళందరూ ఏమంటారు? ముక్త కంఠంతో మేము 10 చేస్తాం అన్నారు అనుకోండి. అందరూ ఒకటై 10 తీసుకుంటాం అన్నారు. అంటే ఇప్పుడు ఈ స్ప్రింట్ 1 కి మనం ఎన్ని రిక్వైర్మెంట్స్ తీసుకుంటున్నాం? 10. ఎంత టైం తీసుకుంటున్నాం అండి? 4 వీక్స్ 20 days. ఈ 20 days లో ఈ 10 రిక్వైర్మెంట్స్ ని ఏం చేయాలి? ప్లాన్ చేసి, గ్యాదర్ చేసి, ఎనాలిసిస్ చేసి, డిజైన్ చేసి, డెవలప్ చేసి, టెస్ట్ చేసి, డెలివరీ చేయాలి. అంటే ఇక్కడ మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేశారా? మనం ఈ 20 days 4 వీక్స్ లో ఒక పార్ట్ ని ఎవరికి డెలివర్ చేస్తున్నాం? అంటే క్లయింట్ 1 year వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కదా. విత్ ఇన్ 4 వీక్స్ లోనే వాడికి ఒక అప్లికేషన్ లో ఒక పార్ట్ వస్తుంది కదా. ఒకడు ఒక పార్ట్ చూసుకోగలుగుతుండు. నువ్వు నాకు ఈ 10 days లో, ఈ 20 days లో ఒక పార్ట్ డెవలప్ చేసి ఇస్తే నువ్వు నా ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నావు నమ్మకం నాకు వచ్చితే లేదండి. క్లయింట్ కి ఎప్పుడు అనుమానం వస్తుంది? మీరు నాకు ఏ అప్డేట్స్, ఏ వర్కింగ్ ప్రొడక్ట్ ఇచ్చినప్పుడు అనుమానం వస్తుంది. మీరు ఇస్తుంటే నాకు ఎందుకు వస్తుంది అనుమానం? అంతే. నువ్వు ఓల్డ్ పెట్టినవో ఏం చేసినా వాడికి తెలియదు కదా. వాడు అనుకుంటాడు నువ్వు నేను పెట్టలేదు అంటావు. దెర్ ఇస్ నో ప్రూఫ్ కదండి. వితౌట్ ప్రూఫ్ ఎవరు ఏదైనా అనుకోవచ్చు కదా. ఆ ప్రూఫ్ ఇచ్చేదే అజైల్ మోడల్. ఏమిస్తుందండి? ఒక పర్టికులర్ టైం తీసుకొని ఆ టైంలో ఎన్ని రిక్వైర్మెంట్స్ అయితే ఫుల్ఫిల్ చేయగలుగుతారో అవి తీసుకొని దాన్ని డెలివరీ చేస్తారు. దీన్ని స్ప్రింట్ 1 అంటారు.
అంటే టోటల్ 100లో 10 అయిపోయినాయి, ఇంకెన్ని ఉన్నాయండి? స్ప్రింట్ 1 అయిపోయింది కదా. ఇప్పుడు దేనికి వస్తారు మళ్ళీ? స్ప్రింట్ 2లో మళ్ళీ టైం డిసైడ్ చేస్తారు. మళ్ళీ 4 వీక్స్ ఉండొచ్చు, 3 వీక్స్ ఉండొచ్చు, 2 వీక్స్ ఉండొచ్చు, 5 వీక్స్ ఉండొచ్చు. ఆ ఫస్ట్ టైం డిసైడ్ అయ్యి ఆ టైంకి రిక్వైర్మెంట్స్ చూస్తారు, లేదా రిక్వైర్మెంట్స్ కి సూటబుల్ టైం తీసుకుంటారు. ఏదైనా ఒకటి. స్ప్రింట్ 2 స్టార్ట్ అయింది, మళ్ళీ 4 వీక్స్ తీసుకున్నాను నేను. ఈసారి రిక్వైర్మెంట్స్ కొంచెం బిగ్గర వన్ ఉన్నాయి, 10 కుదరట్లేదు, 8 తీసుకున్నాను. రిక్వైర్మెంట్స్ అన్ని ఈక్వల్ గా ఉండవు కదండి. ఈసారి ఎన్ని తీసుకున్నా నేను? ఇప్పుడు స్ప్రింట్ 2 యొక్క గోల్ ఏంటండి? ఈ 8 రిక్వైర్మెంట్స్ ని ఏం చేయాలి? అంటే మళ్ళీ 4 వీక్స్ లో నువ్వు ఇంకొక వర్కింగ్ అప్లికేషన్ క్లయింట్ కి డెలివర్ చేస్తున్నావు కదా. అంటే ఎవ్రీ స్ప్రింట్ కి క్లయింట్ ఒక వర్కింగ్ ప్రొడక్ట్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా మీకు, మీ దగ్గర నుంచి. మరి క్లయింట్ ఎందుకు సాటిస్ఫై కాడు? అవుతున్నా కదా. నువ్వు ఈ వీక్ డెలివరీ చేయంగానే వాడు బిల్లింగ్ ఎందుకు చేయడు? వాడు ఇంతకుముందు బిల్లింగ్ చేయడానికి కారణం ఏంది? నువ్వు చేస్తున్నావు చేయట్లేదు అని డౌట్ కదా. అదే ఇప్పుడు నువ్వు నా దగ్గర జాయిన్ అయినవండి, నేను క్లాసులు చెబుతుంటే నువ్వు ఫీజు కడతావు. నేను చెప్పకపోతే నువ్వు ఎలా కడతావు? ఫీజు కట్టవు కదా. అర్థమైందా పాయింట్? అంటే అజైల్ మోడల్లో ఎవ్రీ స్ప్రింట్ కి, ఎవ్రీ 2 to 4 వీక్స్ మధ్యలో ఒక వర్కింగ్ సాఫ్ట్వేర్ ని క్లయింట్ కి డెలివరీ చేస్తాము. అది కావాలి వాడికి అవసరం అయితే దాన్ని యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే కూర్చొని ఆడబెట్టుకొని చూసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఒక 1 వీక్ లో 10 డ్రెస్సులు కుట్టాలని ట్రైలర్ కి ఇచ్చారు. 10 డ్రెస్సులు 10 రోజుల్లో కుట్టాలని ఇచ్చారు టైలర్. 10 రోజుల్లో కుడుతున్నా అన్నాడు. వాటర్ ఫాల్ మోడల్ ఏంటి? రెండో రోజు పోయినా కుడుతున్నా నేను అంటుంది, 5వ రోజు పోయినా మీ పనిలోనే ఉన్నా సార్ అంటుంది, 10వ రోజు పోయి అడిగితే కాలేదు సార్ అంటుంది. అదే ఎజైల్లో ఏం చెప్తాం మనం? నువ్వు 10 రోజులకి 10 ఇస్తావు కదా, ఓకే, ఐఎమ్ అగ్రీడ్. బట్ ఎవ్రీడే నాకు ఒకటి రావాల్సిందే. నువ్వు చెప్పినట్లే 10 రోజులు, 10 రోజులు 10 కుడతావంటే రోజు కూడా కుట్టినట్టే కదా. ఆ కుట్టిన దాన్ని నాకు చూపి, లేకపోతే నాకు ఇవ్వు. లేదు, ఫస్ట్ రోజు 2 ప్యాంట్లు కుట్టేసారంటవా, ఆ రెండు చూపి నాకు. నువ్వేం చేస్తున్నావు అనే విషయం నాకు చూపించాలి, నాకు డెలివరీ చేయాలి. అలా నీకు 5 రోజులు 5 డ్రెస్సులు ఇచ్చి 6వ డ్రెస్ రాకపోతే నీకు అనుమానం వస్తుందా లేదా? నీకు అలా రోజుకో డ్రెస్ వస్తుంటే నీది ఎంతవరకు అయిపోతుంది అనే విషయం నీకు అవగాహన ఉంటుంది కదండి. గాట్ ఇట్? ఎజైల్ అనేది ఏమంటున్నాం మనం? ఎటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ అంటున్నాం. ఇప్పుడు స్ప్రింట్ 1 లో సేమ్ ప్రాసెస్ ఫాలో అయింది కదా, మరి స్ప్రింట్ 2 లో ఏ ఫాలో అవుతుంది? సేమ్ కదా. స్ప్రింట్ 3లో, స్ప్రింట్ 4లో, అట్లా ఎన్ని స్ప్రింట్స్ ఉంటే అన్ని స్ప్రింట్స్ ఏం చేస్తుంది? అంతే కదా. దాన్నే ఇంక్రిమెంటల్. ఇంక్రిమెంటల్ అంటే ఇటరేటివ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి స్టాప్ అవటం కదా. ఇంక్రిమెంట్ అంటే మళ్ళీ అదే దాన్ని మళ్ళీ రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ చేయడం. +1, 1 ఉంది, 1ని ఇంక్రిమెంట్ చేస్తే 2 అయింది, 2ని ఇంక్రిమెంట్ చేస్తే 4, 5, 6, ఇలా టోటల్ రిక్వైర్మెంట్స్ 0 అయ్యేంత వరకు అదే ప్రాసెస్. ఇప్పుడు ఈ స్ప్రింట్ లో, ఈ అజైల్ లో ఒకేసారి ఆల్ ద టీమ్ మెంబర్స్ వర్క్ చేస్తారు. వాటర్ ఫాల్ లాగా ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి కాదు, ఎవరి వరకు వాళ్ళు చేసుకుంటూ పోతా ఉంటారు. మనకి చిన్నప్పుడు స్కూల్లో మన టీచర్ లేపి, అరే నీకు నీ గోల్ ఏందిరా అని అడుగుతుంది. మనం కూడా అడిగా ఉంటారు కదా. ఏం చెప్పుంటారు అప్పట్లో? ఐఏఎస్ సార్, నేను కలెక్టర్ అవుతా, నేను ఫ్లైట్ తోలుతా, ఓకేనా. ఇంకొకటి ఏమంటాడు? పోలీస్ అయితా. నిన్న మొన్న చూసి నేను ఒక వీడియో, ఒక అమ్మాయి లేసి నేను కలెక్టర్ అవుతానంటే ఇంకొకటి లేదు, సార్ నేను కలెక్టర్ హస్బెండ్ అవుతున్నా సార్ అంటాడు. ఆ కలెక్టర్ హస్బెండ్ అయితే అంటాడు. ఆ అనేక మరి దాని అర్థం, నేను కలెక్టర్ హస్బెండ్ అవుతా సార్ అంటాడు.
అంటే మీరు అక్కడ ఐఏఎస్ అయితా అని 3వ క్లాసులో 4వ క్లాసులో చెప్పారు అంటే అది ఎప్పుడుదో కదండి. దాన్ని లాంగ్ టర్మ్ గోల్ అంటారు. ఆ 10-15 సంవత్సరాల తర్వాత మీకు ఆ గోల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా. మరి అటు చెప్పిన వాళ్ళందరూ కలెక్టర్లు కాలేదు కదా. రైట్. దానికోసమే మనం షార్ట్ టర్మ్ గోల్స్ ని క్రియేట్ చేసుకోవాలి. లాంగ్ టర్మ్ గోల్ అంటే 1 ఇయర్ మొత్తం చేసేది వాటర్ ఫాల్. షార్ట్ టర్మ్ గోల్ అంటే ఏంది? దాన్ని ముక్కలు ముక్కలు చేస్తున్నాం. నీకు ఏం కావాలనుకుంటున్నావు అంటే, సార్ నేనైతే కలెక్టర్ కావాలనుకుంటున్నా, దానికోసం ముందు 3rd క్లాస్ కంప్లీట్ చేయాలనుకుంటున్నా. ఇది చిన్నది కదా. 3rd క్లాస్ ఓకే, ఆ ఇయర్ అనేది తక్కువ కదండి. ఎజైల్ కూడా అంతే. చిన్న చిన్న అంటే పెద్ద పెద్ద బండలు తీసుకొచ్చి మీద పెట్టడం కన్నా చిన్న చిన్నవి తీసుకొని పోతున్నాం అనుకోండి, స్ట్రెయిన్ ఉండదు కదా మీకు. పెద్ద బండను ఒకేసారి మోసుకొని పోతే స్ట్రెయిన్ అవుతుంది. వాటిని ముక్కలు ముక్కలు చేస్తే ఏమవుతుంది? ఈజీగా ఉంటది, ఫాస్ట్గా ఉంటది, స్ట్రెయిన్ ఉండదు. మరి మనం చేసేది అదేగా. వాటర్ ఫాల్ 100ని ఒకేసారి మోసుకొని పోతుంది. ఎజైల్ ఏం చేస్తుంది? 100ని పార్టులు చేస్తుంది. 100ని డెవలప్ చేయడానికి 10ని ఒకేసారి డెవలప్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. 10 అనేది ఈజీ అవుతుంది కదండి. ప్లస్ షార్ట్ టర్మ్ గోల్స్ కదా. ఎప్పుడో 10-15 సంవత్సరాలు కాదు. అప్పుడు సంగతి అప్పుడు చూద్దాంలేండి. ఇవాళది రేపుది వచ్చే నెలది. అదేనా. సో ఇలా షార్ట్ టర్మ్ గోల్స్ వల్ల అజైల్ అనేది వర్క్ తొందరగా కంప్లీట్ చేస్తాము. క్లయింట్ కి ఆ ఆ ఇన్ టైంలో ప్రోడక్ట్ ని డెలివరీ చేయగలుగుతాం. ఎంత ఎన్ని స్ప్రింట్లు అయిపోయినాయి, ఎన్ని రిక్వైర్మెంట్స్ అయిపోయినాయి, ఎంత టైం ఉంది, ఆ టైంలో ఎన్ని స్ప్రింట్లకి టైం ఉంది, అవుతుందా కాదా. ఒకవేళ కాకపోతే దానికి ఏం చేయాలి. క్లియర్. అర్థమైందా? అజైల్ కి వాటర్ ఫాల్ కి డిఫరెన్స్ అర్థమైందండి. అజైల్ మోడల్ కి వాటర్ ఫాల్ కి అర్థమైందా. అజైల్ అనేది ఏ మోడల్ అంటున్నాం మనం? ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ మోడల్. ఇటరేషన్ అంటే ఒక ప్లేస్ లో స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడికి వచ్చి ఆగటము. ఇంక్రిమెంటల్ అంటే సేమ్ పనిని రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోవటాన్ని ఇంక్రిమెంటల్ మోడల్ అంటారు. సో ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎలా వర్క్ పర్ఫామ్ చేస్తారు అనేది 1 by 1 డిస్కస్ చేద్దాం. సో చూడండి, అజైల్ ఈజ్ బేసికల్లీ an iterative అండ్ ఇంక్రిమెంటల్ మోడల్. అర్థమైందిగా. ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ అంటే, iterative means same kind of process we are repeating again and again. Incremental means what are the software we are implemented with few number of features, keep on adding new modules and new features in that. దానికి మళ్ళీ కీప్ యాడ్ చేస్తా ఉంటాం. 1కి 1 యాడ్ చేస్తేనే 2, 2కి 1 యాడ్ చేస్తే 3, 3కి 1 యాడ్ చేస్తే 4. 10 తీసుకున్నాం, 10 అయిపోయినాయి, వాటికి మళ్ళీ ఇంకో 10ని యాడ్ చేస్తాం. అలా ఎండ్ అయ్యేంత వరకు ఎన్ని స్ప్రింట్లు అవుతుంది సార్ అంటే, ఎన్నైనా కానివ్వండి, మన ప్రాజెక్ట్ మొత్తం అయిపోయేంత వరకు సేమ్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. వరల్డ్స్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ రికగ్నైజ్డ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్ ఈజ్ అజైల్. ఇటరేషన్ 1. ఇటరేషన్ అన్న స్ప్రింట్ అన్న ఒకటే. ఇటరేషన్ అంటే ఏం చెప్తున్నాం? ఇక్కడ నుంచి ఇక్కడికి రావటం. మళ్ళీ 2 అంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఏడు నుంచి ఏడుకి రావాలంటే దీన్ని ఇంక్రిమెంట్ చేయాలి. సేమ్ సేమ్. ఇలా ఎప్పటి వరకు వస్తుంది? ఎండ్ వరకు. ఒకవేళ నువ్వు కీప్ ఆన్ రిక్వైర్మెంట్స్ ఉన్నటికి యాడ్ చేసుకుంటూ పోతా ఉన్నావు అనుకోండి, అది ఎట్లా మూవ్ అవుతూనే ఉంటది. కస్టమర్ నో నీడ్ టు వెయిట్ ఫర్ లాంగ్ టైం, ఐదర్ కస్టమర్ ఆర్ క్లయింట్. లాంగ్ టైం మన ప్రోడక్ట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. We develop, test and release piece of software to the customer with few number of the features and requirements and same. With few number of requirements or features. We can accept accommodate requirement change. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీ దగ్గర మీరు ఫస్ట్ 100 ఉన్నాయండి, 10 రిక్వైర్మెంట్స్ మీద పని చేస్తున్నారు. అంటే రిమైనింగ్ 19 మీరు డిస్టర్బ్ చేయలేదుగా, మీరు వర్క్ చేయట్లేదు కదా. ఇందులో వాడు ఏమైనా మోడిఫికేషన్ చేసుకుంటే మీకు ఏమైనా ప్రాబ్లమా? ఏముండదు కదా. అంటే ఈ 19 వర్క్ చేయనటన్నిట్లో వాడు ఎప్పుడైనా యాడ్ చేసుకో.
అదే వాటర్ ఫాల్లో ఈ 100ని నువ్వు ఇప్పుడు డిజైన్ వరకు ఉంటే డెవలప్కి వెళ్ళినావు అనుకోండి. ఇప్పుడు వీడు మోడిఫికేషన్ చేయాలంటే మరి ప్రీవియస్ అయిపోయిన పేజెస్ ని మోడిఫై చేయలేం కదా. అంటే వాటర్ ఫాల్ ఎజైల్ మోడల్లో మనం రిక్వైర్మెంట్స్ ని ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. దేర్ విల్ బి గుడ్ కమ్యూనికేషన్ బిట్వీన్ కస్టమర్ కి, బిజినెస్ అనలిస్ట్ కి, డెవలపర్స్ కండ్. ఎందుకు అందరూ ఒకటే సింగిల్ లూప్ లో కంటిన్యూస్ గా వర్క్ చేసుకుంటూ పోతా ఉంటారు. ఒక టీము చిన్న రిక్వైర్మెంట్ సింగిల్ స్మాల్ గోల్ తీసుకుంటారు, దాన్ని డెవలప్ చేసి దాన్ని క్లియర్ చేస్తారు, మళ్ళీ స్మాల్ గోల్కి వెళ్తారు. ఓకేనా. ఇది స్టార్ట్ చేయటానికి మనకి ఈ ఎజైల్ మోడల్లో ఫస్ట్ మనం ఎలా స్టార్ట్ చేస్తాం సార్ దీన్ని అంటే స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ అంటారండి. ఫస్ట్ ఏంటండి స్ప్రింట్ ప్లానింగ్. సార్ నార్మల్గా ఇప్పటి వరకు మనం బిజినెస్ అనలిస్ట్, డెవలపర్, టెస్ట్ ఇంజనీర్ అని అనుకున్నాం కదా. ఫర్ ద ఫస్ట్ టైం ఎజైల్ మోడల్లో ఈ ఎజైల్ మోడల్ ని రన్ చేయడానికి మళ్ళీ వీళ్ళందరూ కాకుండా ఒక స్పెసిఫిక్ పర్సన్ ఉంటాడు. ఆ పర్సన్ ఏమంటారంటే స్క్రమ్ మాస్టర్ అంటారు. ఏమంటారండి? స్క్రమ్ మాస్టర్ అంటారు. ఈ అజైల్ మోడల్లో మళ్ళీ మనకి డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ అని, క్యాన్ బ్యాన్ ఫ్రేమ్ వర్క్ అనండి, ఇలా డిఫరెంట్. అందులో మనం యూజ్ చేసేది మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ యూజ్ చేసే ఫ్రేమ్ వర్క్ ని స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ అంటారు. అజైల్ మోడల్లో స్క్రమ్ ఫ్రేమ్ వర్క్. ఈ స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ ప్రాసెస్ ని రన్ చేసే పర్సన్ ఏమంటారండి? స్క్రమ్ మాస్టర్ అంటారు. వీడి పని ఏంటి? ఈ పని ఏంటండి? ఆ స్క్రమ్ ప్రాసెస్ అంతా కరెక్ట్ గా నడుస్తుందా లేదని మెయింటైన్ చేయటం వాళ్ళ పని. స్ప్రింట్ స్టార్ట్ చేయటం, రన్ చేయటం, దాన్ని డెలివర్ చేయటం, మళ్ళీ స్ప్రింట్ 2 స్టార్ట్ చేయటం. సేమ్ ఈ పని మొత్తం అందరూ కరెక్ట్ గా చేస్తున్నారా చేయట్లేదని చెక్ చేసేవాడిని స్క్రమ్ మాస్టర్ అంటారు. ఈజ్ ద ఆథరైజ్డ్ పర్సన్ ఆఫ్ ద స్ప్రింట్. వాడు చెప్పినట్లే చేయాలి. వాడే చెప్తారు మీకు దీనికి ఎన్ని రిక్వైర్మెంట్స్ తీసుకుందాము, ఎప్పుడు డెలివరీ చేద్దాము, ఎంత టైం తీసుకుందాము. ఓకేనా. సో ఈ స్క్రమ్ మాస్టర్ ఫస్ట్ ఇప్పుడు మనం స్ప్రింట్ 1 స్టార్ట్ చేయాలి. ఆ స్టార్ట్ చేయాలంటే మరి అది ఎన్ని రోజులు కావాలి, ఎన్ని రిక్వైర్మెంట్స్ తీసుకోవాలి, ఎప్పుడు డెలివరీ చేయాలి, ఇవన్నీ డిసైడ్ చేయాలి కదా. ఎవరు డిసైడ్ చేస్తారు? ఏ ఒక్కళ్ళు డిసైడ్ చేయరు. ఆల్ టీమ్స్ షుడ్ పార్టిసిపేట్ ఇట్. అందరూ పార్టిసిపేట్ చేయాలి. దానికోసం కండక్ట్ చేసే ఫస్ట్ మీటింగ్ ని ఏమంటారండి? స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్. ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలి ఇందులో? అందరూ ప్రతి ఒక్కరు రావాలి. బిజినెస్ అనలిస్ట్ రావాలి, డెవలపర్ రావాలి, టెస్టర్, ఆర్కిటెక్ట్, ప్రాజెక్ట్ మేనేజర్ అందరూ వస్తారు. ఏం డిసైడ్ చేస్తారు ఇక్కడ? ఏం డిసైడ్ చేస్తారు? ఆ స్ప్రింట్ యొక్క టైం డిసైడ్ చేస్తారు, ఎన్ని రిక్వైర్మెంట్స్ తీసుకోవాలో డిసైడ్ చేస్తారు, డెలివరబుల్స్ అంటారు. ఏం డెలివరీ చేయాలి, ఎలా డెలివరీ చేయాలి, డెలివరబుల్స్ ఏంటో కూడా డిస్కస్ చేస్తారు. వన్స్ ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత వన్ ఫైన్ డే దే స్టార్ట్ ద స్ప్రింట్. స్ప్రింట్ 1 ని ఏం చేస్తారు? స్టార్ట్ చేస్తారు. స్ప్రింట్ 1 ని స్టార్ట్ చేస్తారు. 4 వీక్స్ తీసుకున్నాం అనుకోండి. రేపు మార్నింగ్, రేపు ఎలాగో సండే కదా, మండే 10 AM కి స్ప్రింట్ స్టార్ట్. వన్స్ స్టార్ట్ అయిన తర్వాత కౌంట్ డౌన్ విల్ బి స్టార్ట్. మరి అంతే కదా. 20 days అంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతున్నట్టే కదా. మీరు ఎంత తీసుకున్నారు? మీరు ఇందులో 20 days అంటే 4 వీక్స్ తీసుకున్నారు, 10 రిక్వైర్మెంట్స్ తీసుకున్నారు. మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 4 వీక్స్ లో ఎట్టి పరిస్థితుల్లో 10 రిక్వైర్మెంట్స్ ని డెలివర్ చేయాల్సిందే. అదే కదా మనం తీసుకుంది. సో ఈ 4 వీక్స్ ఈ 10 రిక్వైర్మెంట్స్ ని ఎలా, ఎవరి ఫేజ్ ఎలా చేయాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఈ చేసే ప్రాసెస్ లో మరి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? రోడ్ బ్లాక్స్ అంటారు. తెలుసా రోడ్ బ్లాక్ అంటే? మనల్ని వెళ్ళకుండా ఆపేదే రోడ్ బ్లాక్.
మీరు మీ పని చేసుకోకుండా ఏదైనా ప్రాబ్లం మిమ్మల్ని స్టాప్ చేస్తుందా అని చెప్పేదాన్ని రోడ్ బ్లాక్స్ అంటారు. మరి ఇవన్నీ కేర్ చేయాల్సింది ఎవరని చెప్తున్నాము? స్క్రమ్ మాస్టర్. ఈ స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తారండి? ఏం చేస్తాడు? ఎవ్రీ డే దే కండక్ట్ యాన్ one meeting. That meeting call it as daily stand-up meeting or a daily stand-up call. డైలీ స్టాండప్ మీటింగ్ ఆర్ డైలీ స్టాండప్ కాల్ ప్రతిరోజు కండక్ట్ చేస్తాడు. ఈ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తాడు? ఎవ్రీ స్ప్రింట్ స్టార్టింగే చేస్తాడు. ఇట్ విల్ టేక్ ఫ్యూ అవర్స్. సిట్టింగ్ మీటింగ్ కూర్చోబెడతారు అందరికి మంచిగా, రౌండ్ టేబుల్ చైర్స్ చేసి మంచిగా టీ పోసి స్నాక్స్ పెట్టి మీటింగ్ కండక్ట్ చేస్తారు. అది 1 అవర్ కావచ్చు, 2 అవర్స్ కావచ్చు, 3 అవర్స్ కూడా కావచ్చు. 1 అవర్ కావచ్చు, 2 అవర్స్ కావచ్చు, 3 అవర్స్ కూడా కావచ్చు. ఈ డైలీ స్టాండప్ కాల్ అనేది మీటింగ్ అనేది స్టాండింగ్ మీటింగ్, కూర్చోటాలు ఉండవు. ఎంతసేపు ఉంటుంది సార్? less than 15 minutes. 10 నిమిషాలు 15 నిమిషాల లోపలే అయిపోతుంది. కూర్చునే పని ఉండదు. ఈ మీటింగ్ లో ఎవరు పార్టిసిపేట్ చేయాలి? ఆ స్ప్రింట్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయాలి. ఎవ్రీ మెంబర్ మస్ట్ ఆన్సర్ 3 క్వశ్చన్స్. ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు స్టాండప్ కాల్లో ఏం చేయాలంటే 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. నువ్వు చేయాలి, నువ్వు చేయాలి, నువ్వు చేయాలి, ఎవరైనా చేయాలి. ఏం చేయాలి? వాట్ యు ఆర్ డన్ ఎస్టర్డే, నిన్నేం చేసినావు నువ్వు. వాట్ ఈజ్ ప్లాన్ ఫర్ టుడే, ఈ రోజు ప్లాన్ ఏంటి. వాట్ యు ఆర్ డూయింగ్ టుడే, వాట్ ఈజ్ ప్లాన్ ఫర్ టుమారో. నిన్నేం చేశారు మీరు, ఈ రోజు ఏం చేస్తున్నారు, రేపు ఏం చేస్తారు. మళ్ళీ రేపు సేమ్ 3 క్వశ్చన్, మళ్ళీ ఎల్లుండి కూడా సేమ్ 3 క్వశ్చన్స్. ప్రతిరోజు ఈ 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. ఎవరు చేయాలంటే ఈచ్ అండ్ ఎవరీ మెంబర్ చేయాలి. ఈ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ లో అన్నా కొంచెం లీడ్స్ అండ్ మేనేజర్సే మాట్లాడతారు. మీరు టీం మాట్లాడాల్సిన అవసరం లేదు ఎక్కువ. బట్ ఇందులో మాత్రం ఆల్ మెంబర్స్ మాట్లాడాలి. టైం బాండింగ్ 10 to 15 minutes ఉంటుంది. స్టాండప్ కాల్ డైలీ ఒకే ప్లేస్ ఒకే టైం ఉంటుంది. ఈ స్ప్రింట్ లో 10కి స్టాండప్ కాల్ అంటే స్ప్రింట్ అయిపోయేంత వరకు అదే టైం ఉంటుంది. ఏం చేస్తారండి ఇందులో? ఏమైనా రోడ్ బ్లాక్స్ ఉన్నాయా లేవా, అసలు మన ప్రాజెక్ట్ ఇన్ టైంలో కంప్లీట్ అవుతుందా, ఎవరి పని వాళ్ళు చేస్తున్నారా లేదని స్క్రమ్ మాస్టర్ కండక్ట్ చేస్తారు ఈ మీటింగ్ డైలీ. మీరు ఈ రోజు ఎంత చేయాలి, ఎంత చేశారు, మీరు రేపు ఎంత చేయాలి, ఎంత చేస్తున్నారు, అయిపోతుందా లేదా, కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది కదా. కొన్ని కంపెనీల్లో ఈ మీటింగ్ 2 సార్లు ఉంటుంది, ఉదయం సాయంత్రం. కొన్ని కంపెనీలో 3 సార్లు ఉంటుంది. ఆన్లైన్ అయినా, వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా, ఆఫీస్ అయినా, వాడు తోపు తురువైనా స్టాండప్ కాల్ అటెండ్ అవ్వాల్సిందే, మ్యాండేటరీ. 10 to 15 minutes. ఏం లేదు, రాంగ్లోని 10 నిమిషాలు నువ్వేందో చెప్పు, నువ్వేం చెప్పు, నీ పని నువ్వు చేసుకోపో. డోంట్ వేస్ట్ ద టైం. దీంతో ఇది డైలీ స్టాండప్ మీటింగ్. ఇంకో మీటింగ్ ఏంటంటే స్ప్రింట్ రివ్యూ మీటింగ్ అంటారు. ఈ రివ్యూ మీటింగ్ అనేది ఆప్షనల్ అండి, కంపల్సరీగా కండక్ట్ చేయాలని ఏం లేదు. ఆల్రెడీ డైలీ స్టాండప్ లో చెప్తా ఉంటారు కదా. ఇంకా ఏదైనా ఈ 4 వీక్స్ లో మధ్యలో 2 వీక్స్ కానీ మధ్యలో ఒకసారి అసలు మొత్తం రివ్యూ చేసుకుందాం అనుకుంటేనే అప్పుడు రివ్యూ మీటింగ్ కండక్ట్ చేస్తారు. అర్థమైందా? సో ఇలా ఈ డిఫరెంట్ డిఫరెంట్ మీటింగ్స్ ని కండక్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ ని ఏం చేస్తారు, స్ప్రింట్ కంప్లీట్ చేసి డెలివరీ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఈజ్ లాస్ట్ డే, టుడే వీఆర్ డెలివర్డ్ ద స్ప్రింట్. ఈరోజు స్ప్రింట్ డెలివరీ చేసినాం, మరి రేపటి నుంచి న్యూ స్ప్రింట్కి వెళ్ళాలి కదా. బిఫోర్ గోయింగ్ టు ద న్యూ స్ప్రింట్, ద స్క్రమ్ మాస్టర్ కండక్ట్స్ యాన్ వన్ మోర్ మీటింగ్ ఈజ్ స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ దట్ వన్? స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్. అంటే ఏంటి సార్ రెట్రోస్పెక్టివ్ అంటే? ఏంటంటే
ఆ స్ప్రింట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన తర్వాత అందులో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అందులో ఏమైనా చేంజెస్ చేయాలా, వాట్ ఆర్ ద గుడ్, వాట్ ఆర్ ద బ్యాడ్, వాట్ ఆర్ ద గుడ్, వాట్ ఆర్ ద బ్యాడ్, మీకు జరిగిన మంచి ఏంది, మీకు జరిగిన చెడు ఏంది, మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటున్నారా. నేను స్క్రమ్ మాస్టర్ ఎలా నడిపా ఆ స్ప్రింట్ ని, ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాను. అందులో ఏదైనా పాజిటివ్ థింగ్స్ ఉంటే వాటిని యాడ్ చేసి ఎక్కడికి వెళ్తాడు, స్ప్రింట్ టూకి వెళ్తాడు. మళ్ళీ స్ప్రింట్ టూలో ఫస్ట్ ఏ మీటింగ్ ఉంటుందండి, మళ్ళీ ఏ మీటింగ్ ఉంటుంది, డైలీ స్టాండ్. మళ్ళీ టూ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ మీటింగ్ ఉంటుంది, మళ్ళీ సేమ్ స్ప్రింట్ త్రీ, మళ్ళీ సేమ్, మళ్ళీ సేమ్. ఈ ప్రాసెస్ ఎప్పుడు సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతూనే ఉంటుంది. గట్ ఇట్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా. స్ప్రింట్ ప్లానింగ్, డైలీ స్టాండప్, రివ్యూ మీటింగ్, ఈ అన్ని మీటింగ్స్ కండక్ట్ చేసేది స్క్రమ్ మాస్టర్. ఈ రెట్రోస్పెక్టివ్ కూడా సిట్టింగే అయిపోతుంది కదా. స్ప్రింట్ కొంచెం రిలాక్స్ లోనే ఉంటాం మనం, కౌంట్ డౌన్ ఆగిపోతుంది కదా, రిలాక్స్ లోనే ఉంటాం. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో అన్వర్డ్స్ లెట్స్ ప్లాన్ అను స్ప్రింట్ టూ. గాట్ ఇట్. ట్రెడిషనల్ మోడల్ ఈజ్ వాటర్ ఫాల్, అడ్వాన్స్డ్ మోడల్ ఈజ్ అజైల్. ఇది వాటర్ ఫాల్, ఇది అజైల్. ఇవి ఫ్రేమ్ వర్క్స్. ఇందులో మనం యూజ్ చేసే ఫ్రేమ్ వర్క్ ఏంటి, స్క్రమ్. స్క్రమ్ ఈజ్ ఫ్రేమ్ వర్క్ విచ్ వి బిల్డ్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ బై ఫాలోయింగ్. స్క్రమ్ ఇన్క్లూడ్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కాల్డ్. ఆ స్క్రమ్ లో ఆ స్ప్రింట్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరినీ స్క్రమ్ టీమ్ అంటారు. ఈ టీమ్ ని నడిపించేవాడిని స్క్రమ్ మాస్టర్ అంటారు. నువ్వు డెవలపర్ కానీ, టెస్ట్ ఇంజనీర్ కానీ, ఎవడైనా కానీ యువర్ ద స్క్రమ్ టీమ్. మీరందరూ ఎవరి మాట వినాలి, స్క్రమ్. మళ్ళీ మీరు మీ లీడ్ మీకేముంటాడు, మీ మేనేజర్ మీకేముంటాడు, మీ మీ బాధలు మీయే. ప్లస్ వాటితో పాటు మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరుంటారు, స్క్రమ్ మాస్టర్ ఉంటాడు. ప్రొడక్ట్ ఓనర్. నార్మల్ ప్రాజెక్ట్ లో ప్రాజెక్ట్ మేనేజర్ ఎలా ఉంటాడో అజైల్ లో ఆ ప్రాజెక్ట్ మేనేజర్ ని, అలాంటి వాళ్ళని ప్రొడక్ట్ ఓనర్ అంటారు. బిగ్ డెసిషన్స్ అన్ని తీసుకునేది ప్రొడక్ట్ ఓనరే. డైరెక్ట్ క్లయింట్ తోటి ఇంటరాక్షన్ ఉంటుంది. ఏదైనా క్లయింట్ని అడగాలన్నా, క్లయింట్ని మార్పించాలన్నా అవన్నీ కూడా ప్రొడక్ట్ ఓనరే తీసుకుంటుంది. దాని తర్వాత ఎవరు, తర్వాత తర్వాత అదేంటి కదా, define the features of the product from user stories. He is the person always contact to the client, get the requirements. క్లయింట్ తోటి డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉన్న పర్సనే ప్రాజెక్ట్ మేనేజర్, ప్రొడక్ట్ ఓనర్, ఎవరైనా ఒకటే. స్క్రమ్ మాస్టర్ కండక్ట్ ద డైలీ స్టాండప్ మీటింగ్స్, రిమూవ్ ఆబ్స్టాకిల్స్, స్క్రమ్ ప్రిన్సిపల్స్, అండర్స్టాండింగ్ ద అజైల్ ప్రాసెస్, షేర్ ప్రొడక్ట్ రిక్వైర్మెంట్స్, ఆర్గనైజ్ డైలీ స్టాండప్, రిమూవ్ ద ఆబ్స్టాకిల్స్. ఆబ్స్టాకిల్స్ అంటే మీరు మీ పని చేసుకోవడానికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సాల్వ్ చేస్తారు. మానిటర్ స్క్రమ్ ప్రాక్టీస్, ఏదైతే ఉంది ఎలా చేయాలో చెప్తారు. యూజర్ స్టోరీస్ అన్నా, రిక్వైర్మెంట్స్ అన్నా, స్పెసిఫికేషన్స్ అన్నా ఒకటే. ఎపిక్స్, ఎపిక్స్ కి యూజర్ స్టోరీకి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు లాగిన్ పేజ్ ఉందండి, లాగిన్ ఫంక్షనాలిటీ ఉంది. ఈ లాగిన్ ఫంక్షనాలిటీలో పాజిటివ్ టెస్టింగ్, నెగిటివ్ టెస్టింగ్ ఉంటుంది చూసారా. వ్యాలిడ్ వ్యాలిడ్, వ్యాలిడ్ ఇన్వాలిడ్, ఇన్వాలిడ్ వ్యాలిడ్. ఈ చిన్న చిన్న వాటిని యూజర్ స్టోరీస్ అంటారు. ఈ పెద్ద రిక్వైర్మెంట్ ని ఎపిక్ అంటారు. ఓకేనా. కలెక్షన్ ఆఫ్ యూజర్ స్టోరీస్ క్వాలిటీ యాజ్ ఎపిక్. ఎపిక్ ఈజ్ ఏన్ లార్జ్ రిక్వైర్మెంట్. ఇప్పుడు ఇదే కదా లార్జ్ రిక్వైర్మెంట్, దీనిని మనం ఏం చేస్తున్నాం, స్ప్లిట్ చేస్తున్నాం. రైట్. ప్రొడక్ట్ బ్యాక్లాగ్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ రెండు పాయింట్స్ ఉంటాయండి, ప్రొడక్ట్ బ్యాక్లాగ్స్, స్ప్రింట్ బ్యాక్లాగ్స్.
ఇప్పుడు టోటల్ 100 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. వీటిని ప్రొడక్ట్ బ్యాక్లాగ్స్ అంటారు. ఇందులో 10 తీసుకున్నాం అనుకోండి స్ప్రింట్ 1కి, వాటిని స్ప్రింట్ బ్యాక్లాగ్స్ అంటారు. 10 తీసుకోండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి ప్రొడక్ట్ బ్యాక్లాగ్స్? టోటల్ రిక్వైర్మెంట్స్ ని ప్రొడక్ట్ బ్యాక్లాగ్స్ అంటే ఆ స్ప్రింట్ కి ఎన్ని తీసుకున్నామో చెప్పే వాటిని స్ప్రింట్ బ్యాక్లాగ్స్ అంటారు. అదేనా? టోటల్ తీసుకునే వాటిని ఏమంటారు? టోటల్ రిక్వైర్మెంట్స్ ని ప్రొడక్ట్ బ్యాక్లాగ్స్ అంటారు. అందులో నుంచి మనం కొన్ని చూజ్ చేసుకుంటాం కదా, వాటిని ఏమంటారు? స్ప్రింట్ బ్యాక్లాగ్స్ అంటారు. ఓకే. ఎండ్ ఆఫ్ ద డేలో ప్రొడక్ట్ బ్యాక్లాగ్స్ 0 అయిపోతుంది. ఏం చేయాలి కదా మనం? స్ప్రింట్ ప్లానింగ్, డైలీ స్క్రమ్, స్ప్రింట్ రివ్యూ, రెట్రోస్పెక్ట్. ఫస్ట్ ప్రొడక్ట్ బ్యాక్లాగ్స్ అంటే టోటల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. స్ప్రింట్ ప్లాన్ చేస్తాము. ఈ ప్లాన్ లో కొన్ని రిక్వైర్మెంట్స్ చూజ్ చేసుకుంటాం, వాటిని ఏమంటున్నాం? ఇక్కడ 100 ఉన్నాయి, 100లో స్ప్రింట్ కి ఎన్ని తీసుకున్నాం? 10. ఈ 10 ఏం చేయాలి? డైలీ స్క్రమ్, ఇంక్రిమెంట్, రివ్యూ, రెట్రోస్పెక్ట్. స్ప్రింట్ అంటే ఏంటి? పీరియడ్ ఆఫ్ టైమ్ టు కంప్లీట్ ద యూజర్ స్టోరీస్ డిసైడెడ్ బై ప్రొడక్ట్ ఓనర్ అండ్ స్క్రమ్ మాస్టర్. ఇద్దరు కలిపి డిసైడ్ అవుతుంది. నార్మల్ గా ఎవ్రీ స్ప్రింట్ ఎంత ఉంటుందండి? 2 to 4, అంతకన్నా ఎక్కువ తక్కువ కూడా ఉండొచ్చు, బట్ నార్మల్ గా అయితే ఈ టైమింగ్స్ ఉంటాయి. ఎస్. ఫర్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ 100 స్టోరీస్. డెవలపర్ అండ్ టెస్ట్ ఇంజనీర్ విల్ నాట్ డెవలప్ ఆల్ స్టోరీస్ విత్ 1 స్ప్రింట్. ఈ 2 to 4 weeks లో 100ని డెవలప్ చేయలేరు కదా. సో దే విల్ పిక్ సమ్ స్టోరీస్. ఎన్ని ఎన్ని పిక్ చేస్తే ఎలా డిసైడ్ చేస్తారు? టైంని బట్టి డిసైడ్ చేస్తారు. ఫస్ట్ టైం 4 weeks ఇచ్చానండి నేను. ఈ 4 weeks లో ఎన్ని ఎన్ని చేయగలుగుతావు? ఇప్పుడు నువ్వు నాకు రేపు కల్లా హోంవర్క్ సబ్మిట్ చేయాలి. 100 ప్రోగ్రామ్స్ ఇస్తే రేపటికి చేయలేవు కదా. రేపటికి ఎన్ని చేయగలుగుతావు? అన్నీ ఇవ్వాలి. చేయలేని వర్క్ ఇచ్చి చేయలేదు అనిపించుకోవద్దు కదా. చేయగలిగినంత ఇచ్చి చేపియాలి. అదే ఏజైల్. We can call is an first sprint, second sprint, and so on. Sprint time is minimum 2 weeks and maximum is 4 weeks. క్లయింట్స్, స్టాక్ హోల్డర్స్ ఉంటారు. ప్రొడక్ట్ ఓనర్ వీళ్ళతో టచ్ లోకి వస్తాడు. టోటల్ బ్యాక్లాగ్స్ ఉంటాయి. ప్లానింగ్ ఉంటుంది. అందులో కొన్ని తీసుకుంటారు, వాటిని డెవలప్ చేస్తారు. అయిపోయిన తర్వాత డెలివరీ చేస్తారు. మధ్యలో స్క్రమ్ మీటింగ్ ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత ఏముంటుంది? రెట్రోస్పెక్టివ్ అంటే ఏం చెప్తున్నాం అండి? ఎండ్ ఆఫ్ ద ఫీడ్బ్యాక్ మీటింగ్, రివ్యూ మీటింగ్. ఎందుకంటే మేజర్ ప్రాబ్లమ్స్ వస్తేనే స్ప్రింట్ మధ్యలో వాటిని సాల్వ్ చేస్తారు. మేజర్ ప్రాబ్లమ్స్ కాకపోతే ఆ స్ప్రింట్ మొత్తం అలా నడవాల్సిందే. ఏ చేంజ్ చేసినా స్ప్రింట్ అయిపోయిన తర్వాతే చేయాలి. అది ఆబ్స్టాకిల్ అయితేనే మార్చాలి. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్ప్రింట్ లో 10 AM కి డైలీ స్టాండప్ ఫిక్స్ చేశాను. మధ్యలో స్ప్రింట్కి వచ్చిన తర్వాత రాజేష్ది టైమింగ్స్ మారినాయి, లాగిన్ టైమింగ్స్ మారినాయి. నువ్వు 11 AM కి నీది లాగిన్ ఉంది. మరి నువ్వు 10 AM మీటింగ్కి రావు కదా. మరి రాకపోతే నువ్వు ప్రాజెక్ట్లో ఉండాలిగా. నీ కోసం 10 AM 11 AM చేయడు. నువ్వు ఆ స్ప్రింట్ అయిపోయేంత వరకు పార్టిసిపేట్ చేయాల్సిందే 10 AM లో. స్ప్రింట్ 2 స్టార్ట్ అయితే చూసిన రెట్రోస్పెక్టివ్ లో మారుస్తారు దాన్ని. అప్పుడు చెప్పాలి నువ్వు. ఇది మేజర్ థింగ్ అయితేనే స్ప్రింట్ మధ్యలో దాన్ని చేంజ్ చేస్తారు. నార్మల్ అయితే వాటన్నిటిని రెట్రోస్పెక్టివ్ లో డిస్కస్. ఇప్పుడు నువ్వు పోయి ఇట్లా చెప్పినావు అనుకో, ఏమంటాడు? ఆ రెట్రోస్పెక్టివ్ లో చూద్దాంలే అంటాడు. ఇప్పటికైతే కానియాలి. ఎందుకు? వన్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఇంక అదర్ థింగ్స్ గురించి ఆలోచించవద్దు. ఇక్కడ అందరు గోలు రిక్వైర్మెంట్స్ ని కంప్లీట్ చేయటం మీదే ఉండాలి. ఒకవేళ నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఆ 4 రోజులు హోల్డ్ చేసుకొని అయిపోయిన తర్వాత సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు నీకు కుదరట్లేదు కదా, మళ్ళీ నీ కన్వీనియంట్ టైంకి స్ప్రింట్ 2లో ఫిక్స్ చేస్తారు. నిన్ను 10కి రామని అంటే నీ లాగిన్ టైం మారినప్పుడు నువ్వు ఎలా వస్తావు? 10కి రాలేవు కదా. బట్ ఆ 4 రోజులు మాత్రం తప్పదు. క్లియర్? స్ప్రింట్ ప్లానింగ్, ప్రొడక్ట్ బ్యాక్లాగ్స్, స్ప్రింట్ బ్యాక్లాగ్స్, డైలీ స్క్రమ్, 10 to 15 minutes, సేమ్ ప్లేస్, సేమ్ టైము. ఎవరు కండక్ట్ చేస్తారండి? టోటల్ ఫుల్ టీమ్. ఫోకస్ ఆన్ హౌ మెనీ క్వశ్చన్స్?
ఏంటి? నిన్నేం చేసిన, ఈ రోజు ఏం చేస్తున్నా, రేపు ఏం చేస్తున్నా, సింపుల్ క్వశ్చన్స్. వాట్ యూ డూ ఎస్టర్డే, వాట్ విల్ యూ డూ టుడే, వాట్ ఈస్ ద టాస్క్ ప్లాన్ ఫర్ టుమారో. స్క్రమ్. రెట్రోస్పెక్టివ్ అర్థమైంది కదా. స్టోరీ పాయింట్స్ అవుతుంది. స్టోరీ పాయింట్స్, బర్న్ డౌన్ జెట్స్ అవన్నీ స్ప్రింట్ రివ్యూ మీటింగ్ కూడా చెప్పా కదా. ప్రొడక్ట్ ఓనర్, స్క్రమ్ మాస్టర్, టీమ్. ప్రొడక్ట్ బ్యాక్లాగ్స్, స్ప్రింట్ బ్యాక్లాగ్స్, బర్న్ డౌన్ చార్ట్స్ అంటే ఎంత వరకు కంప్లీట్ అయింది, ఎంత పెండింగ్ ఉంది. బట్ అవన్నీ స్క్రమ్ మాస్టర్ చూసుకుంటాడు, మీకు అవసరం లేదు. చార్ట్స్ అన్ని కూడా వాళ్ళే జనరేట్ చేసుకొని వాళ్ళే చూపిస్తారు మీకు. ఇక్కడ చూపిస్తుందండి ఎంత కంప్లీట్ అయింది, ఎంత పెండింగ్ అయింది, స్ప్రింట్ 1 ఎలా వెళ్ళింది, 2 ఎలా వెళ్ళింది, అన్ని మీకు రెట్రోస్పెక్టివ్ లో ఏది చూపిస్తారు వాడు. మనం ఇలా కంప్లీట్ చేసిన ఎలా ఉంది అనేది అన్ని చార్ట్స్ వైజ్ చూపిస్తారు అనమాట. సో అవన్నీ వాళ్ళే జనరేట్ చేసుకుంటారు, మీకు అవసరం లేదు. ప్లానింగ్, డైలీ స్క్రమ్, రివ్యూస్ ఇలా ఉంటది. అజైల్ లో స్క్రమ్ బోర్డ్ ఇలా ఉంటది జీరా టూల్. మీకు తెలుసు కదా జీరా టూల్. సో డెవలపర్, టెస్ట్ ఇంజనీర్ ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు. డెవలపర్ ఏంటంటే రిక్వైర్మెంట్స్ అండర్స్టాండింగ్, డిజైన్, కోడ్, యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్, కోడ్ రివ్యూస్, బగ్ ఫిక్సెస్, టీమ్ మీటింగ్స్. టెస్ట్ ఇంజనీర్ ఏం చేస్తారు? సినారియోస్, కేసెస్, రివ్యూస్, డేటా, ఎన్విరాన్మెంట్, ఎగ్జిక్యూషన్, రీటెస్టింగ్, టీమ్ మీటింగ్. ఈ టీమ్ మీటింగ్ లో ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు, మీరు ఉంటారు వాళ్ళు ఉంటారు, ఇద్దరు ఉంటారు కదా. ఆటోమేషన్ ఇంకేదైనా వర్క్స్ ఉంటే చేసుకుంటూ పోతా ఉంటాం. ఓకేనా. దిస్ ఈజ్ ఎన్ కంప్లీట్ అజైల్ మోడల్. సో రేపు మీరు లైవ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా, ప్రాజెక్ట్ లోకి వెళ్ళిన తర్వాత మీకు స్క్రమ్ మాస్టర్ ఉంటాడు, మీకు స్ప్రింట్ ప్లానింగ్ ఉంటది, మీకు డైలీ స్టాండప్ ఉంటది, మీకు రెట్రోస్పెక్టివ్ ఉంటది. ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి ఇవన్నీ? అజైల్ అయితే ఉంటాయి. ఒకవేళ వాటర్ ఫాల్ అయితే ఇవన్నీ ఉండవు మీకు. బట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ లో ఇదే యూజ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకొని పోతున్నా కూడా, మీ కరెంట్ ప్రాజెక్ట్ లో ఏ ఎస్డిఎల్సి మోడల్ వాడుతున్నారు అంటే ఎస్డిఎల్సి అని చెప్పండి. దాని మీద కంప్లీట్ గ్రిప్ తోటి కూర్చోవాలి. మీకు ఇంటర్వ్యూలో కూడా కొన్ని క్వశ్చన్స్ ఎజైల్ మోడల్ మీద రిపీటెడ్ గా వస్తూ ఉంటాయి. మినిమం 4-5 క్వశ్చన్లు ఎజైల్ మోడల్ మీద వస్తూనే ఉంటాయి. దీని తర్వాత జీరా టూల్, అందులో డిఫెక్ట్స్ ఎలా రిపోర్ట్ చేసుకోవాలి, ఎలా ఫిక్స్ చేయాలి అనేది నెక్స్ట్ ప్రాసెస్. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? నోనా?